నాకు ఏమో లైఫ్ ఇచ్చిందన్నా. సో అందుకే టాటోనా? అంటే నేను చదువుకోవాలని ఎంతో అనుకున్నా, కానీ ఇంకా మా నాయన సరిగ్గా లేకపోవడం. ఇంకా ఇంకోటి ఎట్లా అంటే ఎట్లా చెప్పాలంటే నేను చదువుకున్న బుక్కులు కూడా అమ్మేసుకున్నాను నా తాయనిక పైసలు లేకపోతే. అప్పుడే బాగా అనిపించింది. బాధలు ఉంటాయి అంటే ఏడుస్తుంటే పాపం నాకే బాధ అనిపిస్తుంది. ఇంకా 10th ఎగ్జామ్ రానిపోతున్నా. 10th అంటే ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ అయిపోయిందన్న, హిందీ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ రాని కానీ రెడీ అవుతున్నాను. అప్పటికి బుక్కులు అమ్మేసిండు, అందులో హాల్ టికెట్ ఉంది. చదువుకోవాలని ఉండే నీకు బాగా. ఎప్పుడన్నా చెప్పిండా అమ్మ నీకు ఇవే? అస్సలు చెప్పలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. పెళ్ళైనాక చాలా మారినావు, వీడియోస్ బంద్ చేసుకున్నావు, ఎందుకు పెళ్ళం భయం పెట్టిందా అని చాలా మంది అంటున్నారు. ఈయన నాకు చెప్పలేదు వీడియోస్ చేస్తున్నా అని. అయితే ఎందుకు ఇట్లా అంటున్నారు, నీకేమన్నా గోల్ ఉందా, ఏమన్నా ప్రాబ్లమా నాకు చెప్పు అని అంటే, అయితే నాకు ఇట్లా ఫోన్ నా పరిస్థితి కొంచెం ఇట్లా ఉంది అని నాకు చెప్పేసిండు. నువ్వేం టెన్షన్ పడకు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇప్పిస్తావని నమ్మకం ఉంది, నాకు లేకున్నా సరే ఈ పుస్తలు తాడిస్తా, 3 తులాల పుస్తలు తాడిస్తా, బ్యాంకులో పెట్టి ఫోన్ తెచ్చుకొని నేను కూడా వీడియోస్ చేస్తాను, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఫోన్ ఇప్పించాను. సంబంధం ఎట్లా వచ్చింది గోపిక వాళ్ళది? పిలిచి పిల్లలు ఇస్తే వద్దంటే వేంద్రా అని అంటారు కదా, అది నేను ఒక వరంలాగా తీసుకున్నాను. చూడు బాబు, నాకు ఎలాంటి అలవాటు లేదు, నేను ఒక విఆర్ఓ జాబ్ ఉంది, నాకు 5 ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తుండు ఈ పెద్ద మనిషి, నా ఇంటి పిల్లలకి ఇట్లా వీళ్ళకి ఇస్తున్నామా? ఎప్పుడన్నా వీళ్ళ డాడీని అడిగినావా? అంటే నన్ను ఏం చూసి ఇచ్చారు మీరు అని అడిగినావా? ఎప్పుడన్నా అడిగినా? ఎప్పుడు? మామ, నేను ఒక పెయింటర్ని, నాకన్నట్టు ఏం లేదు, సొంతం ఇల్లు ఇది అని చెప్పేసి అన్న. నా పిల్ల నేనేకే నీ చుట్టుపక్కల ఒకరిద్దరిని అడగలు, నేను ఒక 50 మందిని అడిగిన. అసలు మీ నాయన దేవుడు ఒక వరం ఇచ్చింది నాకు, శివుడు రూపంలో వచ్చి. నాకు పెళ్ళే కాదు అనుకున్నా జన్మల, అంత నేను అనుకున్నట్టు. నేను ఎప్పుడన్నా బాధ పెట్టినా మీ కన్నయ్య? లేదబ్బా, మా కన్నయ్య చాలా దేవుడు బాబు. సరే, నువ్వు నిజం చెప్పాలి, నీ దగ్గర ఎన్నిసార్లు ఏడ్చిండు మీ కన్నయ్య? పాప నేను బతకడం కారణం మా కన్నయ్య నా ప్లేస్లో చేయబట్టుకోకపోతే కన్నా మేము అసలు ఈ భూమి మీదకే రాకపోయినాను. అంటే ఏమైంది అసలు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని దొబ్బేవాకే శివలింగ సినిమా చూసారు కదా, అందులో ఒక హీరోయిన్కి దయ్యం పడితే ఎట్లా అవుతుందో ఇంటికి ఇట్లా లేచినాయి. ఇంకా వేసి రప్పడం కొడితే ఇలా అడ్డం పడా అన్న, మా అమ్మని కొట్టింది, నన్ను కొట్టింది. కొట్టడానికి కొట్టి ఉరుకుతుంది, గల్లీ మొత్తం చూసారు అన్న. ఈ గల్లీ మొత్తం ఎట్లా అంటే ఉరుకొచ్చిన దానికి ఎందుకు ఇట్లా ఇట్లా చేస్తుంది ఇట్లా అని కడుపుతూనే ఉంది, ఉరుకుతూనే ఉంది. 3వ వారికి ఉరికింది అన్న, ఆ టర్నింగ్ వారికి ఉరికింది. ఉరికారికి పట్టుకొచ్చుకున్నాను, రయ్యినవి పోయి పట్టుకొచ్చుకున్నాను. లేకపోతే ఆమె పిలుస్తుంది, ఆడ ఉంది ఆమెనే పిలిచేది, వస్తున్నావు నేను వస్తున్నాను పోతుంది అన్న. ఇంకా అంటే దర్గా కాడ తోలుకపోయేవారికి నార్మల్ అయిపోతుంది, దర్గాను చూసేవారు. సరే అయిపోయింది అనుకోని తాయిత కట్టుకొని వస్తాం. ఇంకా వచ్చిన తాయిత కూడా పని చేస్తారు అన్న. ఇంకా తిరిగాను, హాస్పిటల్ లేదు, తిరిగాను దేవస్థానం లేదు, హాస్పిటల్ తిరగాలి, ఇక్కడ దర్గాకు మన దేవుళ్ళకు తిరుగుతూనే ఉండాలి. అంటే దయ్యం బట్టి పీక తింటుంది మొత్తం, కడుపులో బిడ్డ పోయేంత వరకు పీక తింటుంది. బాగా పట్టింది, బాగా మన మాట విన్నది, ఒక మాట విన్నది. ఇంకా గుంజుకపోయి పట్టుకొని గుంజుకపోయి దర్గలో కూర్చోబెట్టి ఆయన మొత్తం తీసుకుంటే ఈ నరల పొట్టి పచ్చగా, ఈ నరలు ఉంటాయి కదా, ఈ నరలు మనకి ఇట్లా ఎర్రగా అట్లా అనిపిస్తాయి కదా, పచ్చగా వెళ్ళి ఇట్లా వస్తుంది మొత్తం. ఎంటికెళ్ళతో తీసిన ఆయన, ఎంటికెళ్ళి వేసేసరికి అప్పుడు నన్ను కొరుకుతుంది, రక్తం వచ్చింది నాకు, మొత్తం కొరికింది మొత్తం. వదిలిపెట్టరా నన్ను వదిలిపెట్టరా అని కొడుతుంది. నా పక్కలో ఉన్న మా అమ్మని అందరూ దూరం వెళ్ళిపోయింది. నేను ఆ రోజు గట్టి పడుకొని కూర్చున్నాను, ఏమన్నా చేయను అని. ఎందుకంటే ఏమీ లేకపోతే నేను లేను.
నాకు లైఫ్ ఇచ్చింది ఇవా. కానీ అవన్నీ మీరు చెప్తుంటే అసలు నిజంగా ఇంకా దయ్యాలు ఉంటాయా ఇట్లా జరుగుతుందా నాకు తెలియదు అన్న అసలు నేను అసలు నమ్మను నా ఇట్లాంటివి ఏం నమ్మను. కాకపోతే నా లైఫ్లో అది అయింది కాబట్టి చూసినా. ఈ మటన్ షాప్ అయిన ఎవరు అసలు? సరే హెల్త్ బాగాలేదు కదా, నిన్న మొన్న చాలా దయ్యంతోనే పోరాడినావు, నీ హెల్త్ బాగాలేదు కొంచెం ఎనర్జీ కావాలంటే మటన్ కీమా తీసుకొస్తా అని చెప్పేసి ఇట్లా ఆయనతోనే తీసుకొస్తుంటే ఆయన ఉండి ఏమేమి విషయం వీడియోలో బంద్ చేసినావు అని చెప్పేసి అని అంటే అన్న ఇట్లా వెళ్తా అన్న ఇది అంటే అరే అవునా ఎప్పుడైనా ఇంట్లో కాకుండా ఇట్లా బయట కూడా అందుకే నన్ను వాడుకో షాప్ ఉంది కదా. రోజు ఎన్ని వీడియోలు తీస్తారు? సోమవారం అంటే శనివారం వరకు పనికి పోతాం అన్న. నేను పనికి పోయి ఆదివారం ఒక రోజు నాక ఒక 4 వీడియోలు 5 వీడియోలు చేసుకుంటాం. అదే రోజు నైట్ పాప వండుకున్నాక డబ్బింగ్ కొడతాం. డబ్బింగ్ కొట్టినాక నేను పనికి వెళ్తాను అన్న. పనికి వెళ్ళినాక నాకు మధ్యాహ్నం ఒక 1 అవర్ తిన్నాక 1 అవర్ టైం ఉంటుంది అన్న. ఆ టైంలో కామెడీ మ్యూజిక్ అవన్నీ ఎడిటింగ్ చేస్తా. ఇంకా 5:20కి అలారం పెట్టుకుంటా డైలీ. ఇంకా 5:30కి పోస్ట్ చేసేస్తాను. బుజ్జి పెళ్ళైనాక బతుకు బస్ స్టాండ్ అంటారు అంటే ఏంది? పెండ్లం బస్ స్టాండ్ లాంటిది, మొగుడు బస్సు లాంటోడు. బస్సు తిరిగి ఆడుకొస్తుంది, బస్ స్టాండ్కి వస్తుంది. అదే బావ బతుకు బస్ స్టాండ్ అంటే. అదే బావ బతుకు బస్ స్టాండ్ అంటే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, సో ఉషాన్ డాన్సర్ అని చెప్పేసి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా అంటే వాళ్ళ ఫ్యామిలీ తోటి అంటే వాళ్ళ వైఫ్ తోటి బాగా వీడియోలు చేస్తూ ఉండు, బాగా హల్చల్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళ 1 year యానివర్సరీకి కూడా వాళ్ళ వైఫ్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అంటే టాటో వేసుకొని, హార్ట్ పైన టాటో వేసుకొని. సో అది చాలా అసలు ట్రెండింగ్ అయిన ఉండే. సో ఆ పేరున మేము ముందుకు తీసుకొని వచ్చిన, అంటే వాళ్ళ చిన్న ఇల్లు, వాళ్ళ ఇంటి దగ్గర మనం రావడం జరిగింది కాబట్టి వాళ్ళ చిన్న ఇల్లు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా అందరినీ హ్యాపీగా ఉంచుతున్నారు కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో వాళ్ళ కష్టాలు ఏంది, అసలు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. ఏం భయం అవుతుందా? ఏం లేదుగా, మీరు ఇన్ని వీడియోలు వేసిరు, 3 లక్షల మంది ఫాలోవర్లని సంపాదించారు, మీకు భయం ఉండదు అసలు. నీ పేరు ఉషాన్, సో నీ పేరమ్మా గోపిక. ఓకే, సో ఉషాన్ గోపిక బదులు కృష్ణ గోపిక ఉంటే అయిపోతుండే కదా. అందుకే నిక్ నేమ్ పెట్టింది నా కన్నయ్య బుజ్జి అని. ఆహా, కన్నయ్య పెట్టేసిరా? ఓకే, అంటే పెళ్ళైన తర్వాత. ఓకే, ఉషాన్ అంటే ఏంది అసలు? ఉషాన్ మీనింగ్ ఏంది అసలు? ఉషాన్ అని ఎందుకు పెట్టిరు? అంటే ఇంకా అప్పట్లో మా తాత పీర్ల పండుగ చేస్తుండే. ఇంకా నాకన్నా ముందు ఒకడు పుట్టినన్న, మా అన్న పుట్టినాక చనిపోయినాక ఇతడు కూడా నేను కూడా చనిపోతా అని చెప్పేసి అప్పుడు ఆ పేరు పెట్టినా. ఆ పేరు పెట్టినాక నేను బతుకున్నా అని చెప్పేసి ఇప్పుడు అమ్మ అంటుంటది. ఓకే, సో అంటే ఆ పేరు అట్లా పెట్టడం జరిగింది. వీడియోలు మాత్రం చాలా బాగున్నాయి. అంటే డాన్సర్ ఉషాన్ అని చెప్పేసి పెట్టుకున్నావు కదా, మీరు డాన్సరా? అది లేదన్న, అంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అన్న నాకు. ఇంకా కొంచెం సిచ్యువేషన్ వల్ల డ్యాన్స్ క్లాస్కి 1 month పోయినా. అతను ఫీజు అడిగారు. ఫీజు అడిగినాక ఫీజుకి పైసలు లేవు అని చెప్పేసి మళ్ళీ ఎంగిలికి మళ్ళీ అన్న ఇంకా ఏదో టీవీలో సాంగ్స్ చూసుకుంటా నేర్చుకున్నాను బాగా. నేర్చుకొని తర్వాత ఇంకా మ్యారేజ్ అయినాక మా భార్య నేర్పిస్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు డాన్సర్ ఉషాన్ అని చెప్పేసి పెట్టుకున్నావు, అంటే మరి గోపిక ఉషాన్ అన్న, ఉషాన్ గోపిక అన్న అని చెప్పేసి మీ ఇద్దరు పేరు పెట్టుకోవచ్చు కదా. అది నేను చెప్పినా చేంజ్ చేద్దామని చెప్తే మ్యారేజ్ అయినాక నీకేమన్నా చెడ్డ అలవాట్లు కానీ ఇక డ్రింక్ అలవాటు కానీ ఎవరు ఉంటే మానేసుకో, నేను రాకముందుకు నీకేమున్నాయి అవి ఉండని, మంచి అలవాటు అయితే ఉండని, ఈ నేమ్ ఇదే ఉంది కదా, ఇదే బ్రాండ్ చేసేద్దాం అని చెప్పేసి చెప్పిందన్న. చెప్పేసరికి సరే అని నేను కూడా ఒప్పేసుకున్నాను. ఓకే, అంటే ఎందుకు మాటలు ఎందుకన్నా? అంటే ఆయన ఇష్టంతోనే పెట్టుకున్నప్పుడు మన వల్ల ఆయనకు చెడ్డగా కలుగుద్ది కదా, ఆయన ఇష్టమే మనకు కావాలి, బాధపడకూడదు. అందుకే వద్దనుకున్నా. ఆయనదే మంచిగా డాన్సర్ విషయం సూపర్ ఉంది, మా కన్నయ్య కూడా అదే కావాలి. సో అంటే డాన్సర్ అవ్వాలని ఉండేనా? అవునా. ఓకే, నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అన్న. ఇంకా కామెడీ అంటే కామెడీ, డ్యాన్స్ ఎక్కువ అంటే డ్యాన్స్ అన్న. ఇంకా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ మస్తు అంటుండే, అరే మస్తు ఒప్పిస్తారు నీతో టైం పాస్ ఫుల్ అవుతుందా నాకు అని అంటుండే. కానీ ఇంకా అప్పుడు నాకు అర్థం కాలేనా, వీడియోలు తీసినాక ఇంత కామెడీకి డ్యాన్స్కి ఇంత వస్తారని అసలు అనుకోలేదు అన్న, ఇంత ఫాలోవర్స్ వస్తారని కూడా అనుకోలేదు. కానీ మీ వీడియోస్ చాలా మంచిగా ఉన్నాయి. అంటే పెళ్ళైన తర్వాత బతుకు బస్ స్టాండ్ అంటే ఏంది ఎట్లుంటది అని అంటే ఇవి చెప్తుంది కదా. సో ఒక్కసారి ఆ డైలాగ్ కొట్టండి ఇద్దరు, అడుగును. బుజ్జి బతుకు బస్ స్టాండ్ అంటే ఏంది?
బస్సు తిరిగి తిరిగి ఆడికి వస్తుంది. బస్ స్టాండ్కి వస్తుంది. అదే బతుకు బస్ స్టాండ్ అంటే. కానీ ఇదంతా కంటెంట్ నువ్వే రాస్తావా? అన్న ఓకే. అంటే నాకు నేను రాస్తా. నాకు రాయనికి రాదన్న. చెప్తా నేను చెప్తా ఏమో తెలుగులో రాస్తా. అది నీకు రాయనికి రాదా? రాదన్న. 10th వరకు చదువుకున్నావు కదా? 10th కానీ ఇంకా ఏమంటారు అన్న, బ్రష్ పెయింటింగ్ బ్రష్ పట్టుకొని పెన్ పట్టుకొని రాదన్న. సరిగా రాదని కంటెంట్ చెప్తాడు డైలీ. మేమే ఇంకా ప్రమోషన్స్ చిన్న చిన్నవి వచ్చినా కూడా ఇంకా కంటెంట్ చెప్తాడు, నేను రాస్తాను. ఓకే. సో అంటే కంటెంట్ ఇట్లా చేయాలని చెప్పేసి ఎవరు చెప్పారు, ఎట్లా తెలుసు నీకు? అంటే ఫస్ట్ సాంగ్స్ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చినామన్న. ఇంకా కంటెంట్ ఏంటంటే ఇంక ఇట్లనే ఎవరైనా కాపీ చేసే బదులు మన ఓన్గా చేస్తే మన ఒరిజినల్ ఆడియో వాళ్ళు కూడా యూజ్ చేయాలి. అట్లా చేస్తే మనం ఎక్కువ ఫేమస్ అవుతాం, ఫాలోవర్స్ వస్తారు, అట్లా మనం 10 మంది గుర్తుపడతారు అని చెప్పేసి కూడా వేరే వాళ్ళు నేర్చుకుంటారు, మనలాగే చేస్తారని అట్లా. అంతకుముందు కొంచెం కాపీ వీడియో లేచిండే అన్న తెలక. తర్వాత అందరూ కాపీ వీడియో అని కామెంట్ చేస్తుండే. అరే ఇలా కూడా ఉంటుందా? అవును, కాపీ వీడియో అని కామెంట్ చేసే వాళ్ళు మీ చుట్టాలే నాకు నిజమా? అంటే ఒకళ్ళు ఎదుగుతున్నారు అంటే ఫస్ట్ మనలో ఓర్వలేరు. అవును. సో ఒక మనం హైప్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు ఈడు మావాడు అని చెప్పుకుంటారు వచ్చేసి. సో అది మీ దగ్గర కూడా జరగవచ్చు నాకు తెలిసి, మీ ఫ్యామిలీ మెంబర్స్ లా. అయితే నేను ఇంతకుముందుకు ఇంట్రడక్షన్ లో చెప్పిన నేను, అంటే ఆ వీడియో వల్ల బాగా ట్రెండ్ అయ్యారని చెప్పేసి. సో మీ వైఫ్ ది అంటే పాప అప్పుడే పుట్టినట్టుంది నాకు తెలిసి. సో 1 year యానివర్సరీ అప్పుడు. సో టాటూ వేసుకోవడం జరిగింది. సో ఎందుకు వేసుకోవాలనుకున్నావు టాటూ? అన్న అది ఎట్లా అంటే కొంచెం ఎమోషనల్ ఉంటుంది అన్న, కొంచెం బాధ అనిపిస్తుంది. నేను పెళ్ళి కాక ముందుకు నేను ఎట్లా బతికినా అంటే అసలు ఆడుకున్న వయసులో ఒక మేసిరి పని చేయడం. ఇప్పుడు ఏదైనా పండుగలు వస్తాయి కదా, దసరా సంక్రాంతి, అందరూ బట్టలు వేసుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ వేసుకుంటే అమ్మ అని మా అమ్మని అడుగుతుంటే లేవు నాన్న పైసలు లేవు ఏం లేవు అని చెప్పేసి అంటుంటే, సరే నా ఎంపటికి పనికి రారా అని వాళ్ళ ఎంపటికి మేసిరి పనికి పోతున్నాను. పోతే అప్పుడు నాకు 70 రూపాయలు కూలి ఇస్తుండే. అట్లా నేను జమ చేసుకొని నేనే పని చేసుకొని నేనే బట్టలు వేసుకుంటున్నాను. అప్పుడు ఇంకా అట్లా అదే లైఫ్ కంటిన్యూ అయిందన్న. ఎందుకంటే నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి అర్థం చేసుకొని కంటిన్యూ చేసినాక ఇంకా మా నాన్న సరిగ్గా ఉండకపోవడము, పని చేసిన పైసలు అంటే పని చేస్తుండే ఇంకా తనే వాడుకుంటుండే. ఇంకా నేను ఫుల్ డ్రింకర్. ఇంకా ఆయన ఏంటంటే ఆయన ఎందుకట్లా డ్రింకర్ అయిందంటే, ఫస్ట్ నాకన్నా ఇప్పుడు పుట్టినాక 24 గంటల్లో మంచిగా ఉన్నాడు అన్న. మళ్ళీ రోజు చనిపోయినాక హైదరాబాద్లో ఉంటున్నాను ఫస్ట్ మేము. అప్పుడు మా నాయన జిమ్కి వెళ్తున్నాను. అప్పుడు గోషి కట్టుకొని ఇట్లా చేస్తారు కదా, అది పోతున్నాను. అది వెళ్తుంటే ఇంకా బేకరీ షాప్, స్వీట్ బేకరీ ఉంటుంది కదా, అందరూ డ్యూటీ పని చేస్తుండే. ఇంకా అమ్మ పూలు అమ్ముకుంటుండే. ఇంకా నేను చెల్లెలు ఇంకా మా అన్న చనిపోయినాక నేను పుట్టినానా. తను చనిపోయినప్పటి నుంచి ఆయన ఇంకా అదే సరయి గుడుంబ అంటారు కదా, దానికి బానిస అయిపోయాడు. ఇంకా అది అయిపోయినాక ఇంకా నా జీవితం అంటే నేను చదువుకోవాలని ఎంతో అనుకున్నా. కానీ ఇంకా మా నాయన సరిగ్గా లేకపోవడం. ఇంకా ఇంకోటి ఎట్లా అంటే ఎట్లా చెప్పాలంటే, నేను చదువుకున్న బుక్కులు కూడా అమ్మేసుకున్నాను తాయనిగా పైసలు లేకపోతే. అప్పుడే మాకు అనిపించేది. ఇప్పుడు ఇవన్నీ చెప్పలేదన్న, అసలు ఇంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు అసలు. నేను ఎందుకు బాధలు ఉంటాయి అంటే ఏడుస్తుంటే పాపం నాకే బాధ అనిపిస్తుంది. అది ఎట్లా అంటే 10th ఎగ్జామ్ ఉన్నాను. అది దాంట్లో హాల్ టికెట్ ఉందన్న. ఇంకా 10th ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాను. 10th అంటే ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ అయిపోయిందన్న. హిందీ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ రాయడానికి అని రెడీ అవుతున్నాను. అప్పటికి బుక్కులు అమ్మేసిండు. అందులో హాల్ టికెట్ ఉంది. హాల్ టికెట్ ఉంటేనే కదా లోపలికి పంపించేది. అమ్మేసుకుని ఫుల్ లోడ్ అయిపోయాడు. ఏడ వండుకున్నాడో తెలియదన్న. నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నా. ఇంకా హాల్ టికెట్ లేదు. ఇంకా ఏడ అమ్మినో తెలుసుకొని ఇంకా యానో రోడ్డు అంటాడన్న. పడుకున్న ఏడ అమ్మినో ఆయన చెప్పు నాయన అడిగి ఆయన లేపి తోలుకపోయి ఆడనే అమ్మిన కాడికి తోలుకపోయి బుక్కులు మొత్తం వెతికినామన్న. ఆ షాప్ అయినా కూడా హెల్ప్ చేసిండు. ఎత్తుకుతే అప్పుడు దొరికిందన్న హాల్ టికెట్. దొరికి అప్పటికి టైం లేదన్న. కొట్టుకుంటారే టైం అయిపోయింది. ఎగ్జామ్ రాసినా. నాకు అప్పటికి 1/2 hour టైం ఉంది. ఇంకా ఆడికి కాలేజీ మొక్కినా. మొక్కి లోపల పంపించారు. రాసిన అది రాక ఏర్పస్తున్నా. కష్టం ఎవరికి రావద్దబ్బా. ఇంకా కాదు ఇప్పుడు మీ నాన్న మంచిగా ఉండా? ఇప్పుడు తాగుతుండా? అవునా, ఇప్పుడు మంచిగా ఉన్నాడు అన్న. అప్పుడు కరెక్ట్ లేడు.
నాకు అప్పటికే నేను చదువుకుంటే ఇట్లా నేను ఈ పని చేయకుంటున్నాను. ఈ రీల్స్ ఇవన్నీ అన్నీ మంచి చదువుకొని ఇక్కడ నీడల్లో బతుకుతుండే మంచిగా ఏదో ఫ్యాన్ కింద. ఇప్పుడు ఎండల్లో కష్టపడాలంటే మస్తు అవుతుంది అన్న. సీజన్ బట్టే ఉంటుంది అన్న ఈ పెయింటింగ్ పని. అంతలంగా పెయింటింగ్ పని ఉండదు. ఇప్పుడు అన్ సీజన్ మొత్తం అన్ సీజన్ పనులు ఉండవు, ఏముండవు. ఇంకేదో మేసిరి పని చేసుకొని పోవాలి. ఈ పెయింటింగ్ది ఎట్లా నేర్చుకున్నావు? అంటే అప్పుడు మేసిరి పని చేస్తుంటే చిన్న వయసు అని చెప్పేసి పోలీసులు పట్టుకోవడానికి అట్లా జరిగింది అన్న అప్పట్లో. నీకు ఇంకో విషయం చెప్పాలా, ఈరోజు చైల్డ్ లేబర్ డే. ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను, నాకు ఈ స్టోరీ చెప్తున్నావు తెలుసా? అంటే చైల్డ్ లేబర్స్ ఎవరు ఉండొద్దు అనే డే ఈరోజు. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. నేను ఈ రోజు నువ్వు దాని గురించి చెప్తున్నావు. అంటే మేస్త్రి పని దగ్గర నువ్వు చైల్డ్ లేబరే కదా, అప్పుడు చెయ్యొద్దు కదా. ఓకే అని చెప్పు. అయితే ఇంకా అప్పటికే పోలీసులు వస్తువులు పట్టుకుంటారని చెప్పేసి అని చెప్పారు అన్న. అప్పుడు పని బంద్ చేసుకున్నాము. పని బంద్ చేసుకుంటే నేను ఒక్కనే అయిపోయాను. ఇంకా చదువుకోవాలన్నా, ట్యూషన్ ఫీజు కట్టాలన్నా మొత్తం నేనే పని చేసుకోవాలి. నేను ట్యూషన్ ఫీజు అత్త నేనే వేసుకుంటున్నాను. అయితే ఇంకా ఇది అమ్మాయి పడి మేసేర్ పని కాకుండా వేరే పని చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పెయింటింగ్ పని నా ఫ్రెండ్ ఎప్పుడు పోయినా. అది పెయింటింగ్ పని అంటే ఇంతసేపు లోపలనే ఉంటుంది అన్న పని చేసేది. అది దానికి ఎవరు పోలీసులు ఏమి ఉండదు. అంటే చేయకపోతే ఇల్లు నడుస్తుంది అన్న. అట్లా అని వేరే పని చూసుకుందామన్నా, షాప్లో పని చూసుకుందామన్నా ఇంకా పోలీసులు ఉన్నారని భయంతో పోగొట్టినా. ఇంకా పెయింటింగ్ పని నేర్చుకుంటే అప్పటికి 80 రూపాయలు ఇచ్చారన్న. దానికి దీనికి 10 రూపాయలు తేడా. ఇందులో కష్టం ఏం లేదు, మనం ఓన్లీ రుద్దుకుంటా కూడా రుద్దుకుంటా పోవాల్సిందే. ఇంకా ఆ నుంచి చేసినప్పటి నుండి ఇల్లు అప్పు అన్న. ఇల్లు కట్టినాం. ఇల్లు అప్పు చాలా అయింది అన్న. ఇల్లు అన్న. ఇల్లు అప్పు తర్వాత చెల్లెలు పెళ్లి చేసినా. చెల్లెలు పెళ్లి ఎందుకు తొందర చేసినామంటే మా నాయన గుడుంబ తాగి మొత్తం చనిపోనికి బక్కగా అయిపోయాడు అన్న. చచ్చిపోతాడు ఆయన. ఏం లేదన్న, ఏం కాలేదు. ఇంకా చనిపోతాడు అని ముఖం చూస్తేనే అర్థమవుతుంది అన్న మనిషిది. తిండి తినకుంటుండే తాగి రోడ్లో వండుకొని మొత్తం బొగ్గలు, వేడి బొగ్గలు అన్న. రోడ్డున పనుకుంటాడు కదా, రోడ్డు విన్న అతుకుంటాడు కదా, ఆ వేడి మొత్తం వల్ల బొగ్గలు వస్తుండే. బొగ్గలు వచ్చేసి ఇంకా అట్లా ఉన్నారని చనిపోతాడు అని చెప్పేసి తండ్రి ఒక పెళ్ళైనా చూస్తాడా బాగుంటుంది అని ఇల్లు కట్టినాక ఏం శుభకార్యం ఏం చేయలేదన్న. అట్లా చెల్లెల పెళ్లి చేసేసినాక ఇంకా మొత్తానికి నా జీవితం మొత్తం పెయింటింగ్ అయిపోయిందన్న. ఆ రోజులో నేను పెయింటింగ్ బ్రష్ వాడకుంటే ఇట్లా ఇప్పటివరకు మేము ఇల్లు అమ్ముకుంటున్నాను. నా చదువు అంటే మా ఆయన సరిగా లేక అది ఇప్పుడు ఇప్పుడు అమ్మ నువ్వు తెలివితోటి ఇదంతా చేసాడు కాబట్టి బెటర్. అసలు గ్రేట్. నేను నిజం చెప్తున్నా. అంటే ఆ సిచ్యువేషన్ ఎగ్జామ్ సిచ్యువేషన్ అయితే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను ఎగ్జామ్ ఉంటే నేను టెన్షన్ పడతా. అసలు నేను అన్నం తినకుండా పోతుంటా ఎగ్జామ్కి. అట్లాంటిది టెన్షన్ పడి నీకు హాల్ టికెట్ లేదు, ఎగ్జామ్ రాయాలి, అసలు క్వశ్చన్లు ఏం గుర్తుంటాయి, ఆన్సర్లు ఏం గుర్తుంటాయి, అసలు ఏం రాస్తావాడా. ఇంటికి ఉరికినా హాల్ టికెట్ పట్టుకొని సగం దూరం ఉరికినా. అతల వాళ్ళు ఉండి అనే ఎగ్జామ్ అంటే లిఫ్ట్ ఇచ్చిరన్న. చక్కగా దిగినాక వాళ్ళు ఓపెన్ చేస్తలేరు. ఇంకా ఓపెన్ చేస్తలేదు. అడుక్కంగా గేటు దబ్బులు దొబ్బుతున్నా. ఆడికి దెబ్బ అరికాను, మీరు వీళ్ళ తెరిసకపోతే నేను చనిపోతా, నాకు ఇదే అని ఎరిచినా. కానీ లాభం లేకపోయినా చదువు వేస్ట్ అయిపోయింది. చదువుకోవాలని ఉండే నీకు బాగా. ఎప్పుడైనా చెప్పిండా అమ్మ నీకు? అస్సలు చెప్పలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఎప్పుడైనా చెప్పిండా? అంటే నేను నాకు చదువుకోవాలని ఉండే. జస్ట్ 10th క్లాస్ వరకు చదువుకున్నా అని చెప్పిండు, కానీ ఇట్లా ఈ స్టోరీ చెప్పలేదు నాకు. ఓకే. నాకు ఏమో లైఫ్ ఇచ్చిందనా తను. అదే ఇంకా నా జీవితంలో ఏ ఎంజాయ్మెంట్ ఏం లేదన్న. దోస్తులు దూరం పెట్టిండ్రు. నువ్వు అంటే ఇది ఇట్లా అని చెప్పేసి, అంటే రూపాయి ఖర్చు పెట్టాలన్నా నువ్వు ఏదానికి పనికిరావు రాబోయ్ అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు కన్నా. నేను నా ఫ్యామిలీ ఇట్లా అని తెలియదు. తన ఫ్యామిలీకి మంచి ఉన్నారు కాబట్టి నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మంచి ఉన్నారు కానీ నన్ను దూరం పెట్టేస్తుంటే ఏడికైనా దొరకపోకుంటున్నా. ఇంకా ఈ ఇప్పులు అన్నీ తెలిపినాక ఒక మంచి టూర్ వెళ్ళాలి, ఎవరు చూడలేని ప్లేస్ చూడాలని మనాలి పోయినా. కుళ్ళు మనాలి. ఒక 50,000 జమ చేసుకొని ఇంకా పోయినా. ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాక ఇంకా అప్పుడు శ్రీశైలం పాదయాత్ర చేస్తాను నేను. ఇంకా 2 సార్లు నడిచిన. 3వసారి నడిచి మూడోసారి నడిచి నేను శ్రీశైలం ఇంటే వచ్చిన శివరాత్రి అన్న. అదే రోజు వచ్చిన ఇంకా మా భార్యని చూడనీకి పోయినామన్న. శివునికి పోయినాక అదే రోజు పోయినాం. 5 గంటలకు పోయినాం నా, సాయంత్రం 5 గంటలకి పోయినాక చూసినాం మా భార్యను. ఇంకా సంబంధం ఉందిరా అమ్మ అని అనేది నా. ఎట్లా ఇంకా అప్పటికి 2-3 సంబంధాలు వచ్చినాయి అన్న. అంటే చాలా మంది చెప్పారు, అంటే మంచోడే కానీ మంచోనికి కాలం ఏం కావాలి, ఇంకెలా భూమి కానీ ప్లాట్లు కానీ కావాలని చెప్పేసి అంటుండ్రు. సొంతం ఇల్లు ఒక పెయింటింగ్ పని చేస్తా అని చెప్తారు కానీ
మళ్ళీ ఇంకెలా భూములు ఉంటే నా బిడ్డ నీకు వస్తుంది, నా బిడ్డ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతుండే. ఇంకా వీళ్ళైనా ఇంకా ఒక శివుని రూపంలో వచ్చింది, ఇలా దేవుడు అన్న నా విషయంలో. అసలుకి ఎట్లా అంటే ఇంకా నాకు మ్యారేజ్ కాదంటే సంబంధం ఎట్లా వచ్చింది గోపిక వాళ్ళది అంటే నాకు ఇక్కడ మా గల్లీలో ఒక అక్క ఉంటుంది అన్న. ఆ అక్క అంటే వీళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ కరెంటు బిల్లు కొడతారన్న. అట్లా ఇక్కడ కొట్టేస్తాడు. ఇట్లా సంబంధం ఉందమ్మా ఇదని చెప్పేసి ఇట్లా మాట్లాడిండు. అంటే అక్కల ఊరే అన్నది కూడా వాళ్ళ అమ్మల ఊరు. అట్లా మాట్లాడిండు. ఇక్కడ మా గల్లే మంచి అబ్బాయి ఉన్నాడు, కానీ ఏం ఆస్తి లేదు, మంచి పిల్లాడు, ఒక సొంతం ఇల్లు ఉంది, ఇంకో ప్లాట్ ఉందని చెప్పేసి మాట్లాడిండు. అంటే ఇట్లనే కావాలి మాకు, మంచి అబ్బాయి అంటున్నావు అని చెప్పేసి అన్నారు. ఇంకా మాకు ఇదే కావాలి అని చెప్పేసి అన్నారు. ఇంక అన్నాక అక్కడ ఆయన వెళ్ళి డాడీ చెప్పిండు వాళ్ళ ఫ్రెండ్. చెప్పినాక సరే ఒక రోజు మంచి రోజు చూసి రండి అని చెప్పేసి వెళ్ళినామన్న. శివరాత్రి రోజే మా అమ్మ ఏంటంటే నేను హైదరాబాద్లో పని చేస్తాను, పెయింటింగ్ పని. మళ్ళీ శ్రీశైలం పాదయాత్ర అయిపోయినాక పోతాడేమో అని భయంతో మా అమ్మ ఇటు మళ్ళీ పోతే రాడు, అక్కడే వెళ్ళిపోతాడు మళ్ళీ అన్నట్టు సీజన్ అప్పుడు ఒకటేసారి పోయి చూసుకుంటే అయిపోతుంది అన్నట్టు పోయినామన్న. ఇది కూడా క్యాన్సిల్ అయితే ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులు కన్నా మళ్ళీ భూమి ఆడతారు ఖచ్చితంగా. ఇంకేదో సరే పోదామని పోయినామన్న. 5 గంటలకు పోయినాం, చూసినాం, వస్తున్నామన్న. బయటికి వచ్చినాక వీళ్ళ డాడీ ఉండి చెప్పిండు, అంటే వీళ్ళ అమ్మకు ఈమెకు అసలు తెలియదన్న సంబంధం తెచ్చారని. సడన్ గా షాక్ ఇచ్చేసిండు. తెలియదు సంబంధం వస్తుందని మా డాడీ చెప్పలేదు మాకి. సాయంత్రం 4 టైం దాటింది. అయితే వీళ్ళు వస్తున్నారని డాడీకి తెలుసు. డాడీ కొంచెం దివాళీ ఉంటాడు, చెప్పలేదు మాకి. సడన్ గా వచ్చే వరకు ఇంకా ఆడ కంచరాపల్లి సందే వస్తున్నాగా చెప్పిండు ఇట్లా సంబంధం వస్తుంది గోపిక అని చెప్తే అప్పటికప్పుడు రెడీ అయినా. ఇంకా అమ్మాయిని చూసి ఇలా వాళ్ళ కడప దాటి బయటకు వచ్చినామన్న. వస్తుంటే వాళ్ళ డాడీ ఉండి, చూడు బాబు నాకు ఎలాంటి అలవాటు లేదు, నేను ఒక విఆర్ఓ జాబ్ ఉంది, నాకు 5 ఎకరాల భూమి ఉంది అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తుండు ఈ పెద్ద మనిషి, నా ఇంటి పిల్లలకి ఇట్లా వీళ్ళకి ఇస్తున్నామా, వీళ్ళ చెప్తే నా పక్కలో వచ్చిన వాళ్ళు వీళ్ళకి కట్నం ఎక్కువ అడగరా అని అన్నారుకే నాకు ఇంకా పిలిచి మరి ఇప్పుడు పెద్ద మనుషులు ఒకటి డైలాగ్ ఉంటుంది అన్న, పిలిచి పిల్లలు ఇస్తే వద్దంటే వేంద్రా అని అంటారు కదా. అది నేను ఒక వరంలాగా తీసుకున్నాను. అందరూ తన్నేసారు, నేను వరంలాగా తీసుకున్నాను. ఇంకా పిలిచి మరి పిల్లని ఇచ్చినాను వీళ్ళని నాకు. అట్లా వరంలాగా తీసుకున్నా. ఆ మాట చెప్పినాక నేను ఇంటికి వచ్చినాం. నా అమ్మ నాయనలు ఎవ్వరు నమ్మలేదు. అంటే ఇట్లా ఉంది, మీకు భూమి ఉంది, ఇట్లా జాబ్ ఉంది అని చెప్పేసి ఎవరు నమ్మలేదు. అయితే ఎంగేజ్మెంట్ అయిందన్న. ఎంగేజ్మెంట్ రోజు ఏం చేసినట్టే సడన్గా మళ్ళీ మేము పోయినాం. వీళ్ళకి చేయకుండా అంటే లేదన్నా. నచ్చిందా అంటే పెద్ద మనుషులు నచ్చింది నా బాబు అంటే నచ్చిందా అని చెప్పిన. అంటే బాగానే ఉన్నాడని చెప్పేసిన, మంచిగా అనిపించిండు. ఇప్పుడు ఏం ఇష్టం ఉంది కాబట్టి ఓకే చెప్పేసిన. ఇష్టం లేకుంటే లేదు డాడీ అని చెప్పేసి బలంతో ఏం లేదు, చాలా ఇష్టం అంతే. అంతేనా? చెప్పు. పెళ్ళి అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ రోజు నాడు చాలా ఇబ్బందిగా ఉండే అన్న. ఇంకా సడన్గా పోయారికి అప్పుడప్పుడే స్నానం చేసుకొని జుట్టు ఏమంటారు ఆడలేదు. వీళ్ళు వచ్చిండ్రు, డిష్ వచ్చి ఆగింది. డాడీ చెప్పలేడు మాకు ఆ రోజు కూడా, పెళ్లి చూపులు నాకు చెప్పలేడు, ఈ రోజు ఎంగేజ్మెంట్ రోజు చెప్పలేడు. అయితే టక్కున వచ్చిండ్రు. నేను స్నానం చేయకుండా కోన్ వేసుకుంటూ కూర్చున్నా, కోన్ పెట్టుకొని చేతిలోకి కూర్చున్నా. వీళ్ళు డిష్ వచ్చి సడన్గా రోడ్డు పైన ఆపిండ్రు. అప్పుడు స్నానానికి వెళ్ళిపోయి హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన. హెయిర్ ఆడాక ఆ జుట్టు టైట్గా ఇట్లా వేసిర్రు. ఇబ్బంది పడ్డం, పాపకు మ్యారేజ్ ఇష్టం లేదా అని వీళ్ళు అనుకున్నారంట. మా వచ్చిన వాళ్ళందరూ అదే అనుకున్నాం, మన పాప ఇష్టం లేని మ్యారేజ్ చేస్తారు అని చెప్పేసి. పచ్చి హెయిర్ కదన్నా, పచ్చి హెయిర్ లో జుట్టు అల్లడం, పూల చేయడం, కూర్చోడం చేసిర్రు. బాగా ఇబ్బంది ఉన్నది. ఇట్లా అనడానికి రాదు కదా, పచ్చి హెయిర్ కాబట్టి. ఇంకొకటి కొంచెం లాంగ్ ఉన్నాయి, అట్లానే ఆరలేదు జుట్టు. సడన్గా వచ్చిర్రు, ఇంకా టక్కున అయిపోయింది. వీళ్ళేమో అట్లా అనుకున్నారంట. ఎంగేజ్మెంట్ అయ్యి ఇంటికి వచ్చినామన్న. వచ్చినాక అంటే ఒక జీవితాన్ని ఎందుకు నాశనం చెప్పాలి, ఇప్పుడు మ్యారేజ్ అయినా కూడా ఇంకా ఇప్పుడు నడుస్తున్నాయన్న, నాతో నుండి వేరే ఫోన్లు ఏంది అన్నీ చూస్తున్నా. మాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏదో పిచ్చి చేస్తారేమో అనుకున్నాను. ఫోన్ చేసిన, డైరెక్ట్ ఫోన్ చేసిన, అదే నైటే ఫోన్ చేసిన వచ్చినాకనే చేసి, నీకు మ్యారేజ్ ఇష్టం లేకపోతే చెప్పు, ఎందుకనంటే ఇప్పుడు
నన్ను చేసుకున్నాక వేరే వాళ్ళ ఫోన్లు నేను ఉండే పెయింటింగ్ పని చేస్తుంటా, నేను ఎంతో దూరం డైరెక్ట్ చెప్పేసిన ఎందుకంటే ఇష్టం ఉండదు చెప్పు, నా పైన దెబ్బుకొని నా పైన నాకు ఆ పాప ఇష్టం లేదు ఏదో ఒకటి దెబ్బేసుకుంటే, ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, నా చెల్లెలు ఉంది, నేను అట్లా చెప్పుకుంటే బాగుండదు అని చెప్పేసిన. చెప్పినాక అట్లా ఏం లేదు, మీరు సడన్గా వచ్చేవారికే హెయిర్ పచ్చిగా ఉంది, ఆ జుట్టు వేసేవారికే ఇబ్బంది పడ్డా, నాకు మనస్ఫూర్తి ఇష్టం ఉంది కాబట్టి పెళ్లి కొక్కున్నా, నేను ఇష్టం లేకపోతే డాడీకి చెప్పేస్తుంటే నువ్వు అవన్నీ ఏం పెట్టుకోదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. తర్వాత నేను మళ్ళీ చెప్పిన, మీ డాడీ విఆర్ఓ జాబ్ అంటుండు, 5 ఎకరాల భూమి అంటుండు, నాకెళ్ళి ఇస్తారు ఇంతకి, అది నేను ఇంకా షాక్లో ఉన్నా అంటే ఇంకా ఏమో అండి నిజం ఉందా అంటే, సర్లే నేను అవన్నీ నమ్మను, నువ్వు కావాల్సింది మీ భూమి జాబ్ నాకు రాదు కదా అని చెప్పేసి అన్నవారికి ఇంకా మ్యారేజ్ అన్న 1 month ఎంగేజ్మెంట్ అయిపోయినాక 1 monthకే మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్కి అంటే జీలకర్ర బెల్లం అంటారు కదా, అది పెట్టినాం. జీలకర్ర బెల్లం ఇద్దరం పెట్టేసుకున్నాక కారు వచ్చిందన్న. కారు వచ్చేవారికి అప్పుడు ఏమంటారు అన్న, అప్పుడు అంటే ఏజ్ ప్రాబ్లం వల్ల వచ్చి పట్టుకుపోతారు కదా, తీసుకెళ్తారు కదా, వచ్చి పెళ్ళి ఉన్నాయన్నా, ఏజ్ ఉంది అప్పుడు నువ్వు నాకు కూడా ఉండే 24 ఉండేనా. ఆ తర్వాత నేను ఏమని అడగలేదు, నేను ఇంతవరకు చదువుకున్నా కూడా అడగలేదు, ఇంకా పల్లెటూరులో ఏం చదువుకుంటారులే అని అనుకున్నా, 10th వరకు చదువుకుని మ్యారేజ్ చేస్తారేమో అనుకున్నాను. ఇంకా తర్వాత ఏమన్నా ఇంకా సడన్గా వచ్చేవారికి వీళ్ళ డాడీ అది ఏమంటారు స్టేజ్ దిగి వాళ్ళ దగ్గరికి పోతుండే. నేను అడిగిన, మీ ఏజ్ ఎంత ఉందని అంటే, పంతులు ఇట్లా చెప్తారు చూసుకోవడం, అరే ఏంది అని టెన్షన్ పడుతున్నాను. పంతులు పూజారి అని మా పెళ్లి చేసే పూజారి అన్నాక నేనుండి అంటే ఏజ్ ఉంది మేజర్ అని చెప్పేసి అని మెల్లగా అన్నాకే పంతులు చల్లగా అయినాక వీళ్ళ డాడీ పోతుంది, మీ డాడీ అని పోతున్నాను అంటే ఏమో మరి నాకు వెళ్ళదు అనేది. ఆ కార్లో దిగినాక అప్పుడు ఈమె కూడా చెప్తలేదు, ఇంకా సడన్గా వచ్చి రాండి మేడం అందరికి వస్తుంది, ఇక పోయి మీ డాడీ పట్టిస్తుంది నేను ఇంకా షాక్లో ఉన్నానా. వచ్చి మా మేడం చూడు విషయం అన్నవాడికి శని చల్లవాడా అన్న, భయమైంది అప్పటికి. అప్పుడు మా మామకు నవ్వు ఆపుకుంటుందన్న, చెప్తే కూడా అంటే ఫస్ట్ నేను చెప్పినాక అన్న చెప్తే నమ్మతలేడు అన్నట్టు ఏమో లైవ్ లో చూపిద్దాం చెప్పినా కానీ ఆయన నమ్మలేదు. ఇప్పుడు కొంచెం టెన్షన్ పడితే ఏముంది, సడన్గా వచ్చేసరికి మా మామనారికి నేను ఒక్కని కాదన్న, నా చుట్టుపక్కల మా బంధువులు ఎవరెవరు వచ్చారు అందరూ షాక్ అయ్యారన్న. వీడి ఏంది అసలుకి, వీనికి వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి భూమి అని అది ఇది అని చెప్పేసి, వీని ధర ఏమేమి భూమి లేదు, ప్లాట్లు లేవు, మంచి ఇంటికి పడ్డాడు అల్లుడు, వాళ్ళకి భూమి ఉంది, వీనికి భూమి లేకున్నా వానికి భూమి ఉంది, మంచి ఇంట్లో పడ్డాడు అని చెప్పేసి అందరూ షాక్లో ఉన్నారన్న. నేనైతే ఎప్పుడన్నా వీళ్ళ డాడీని అడిగినా అంటే నన్ను ఏం చూసి ఇచ్చారు మీరు అని అడిగినా ఎప్పుడు మ్యారేజ్ అయినాక ఒకరోజు క్లోజ్ ఉండే అన్న. క్లోజ్ ఉంటే మామ నేను ఒక పెయింటర్ని, నాకు అన్నట్టు ఏం లేదు సొంతం ఇల్లు ఇది అని చెప్పేసి అన్న. అని అంటే ఏమన్నాడు అంటే అడిగిన, నాకు ఎలా ఇవ్వాలనుకున్నారు మామ అని అడిగిన. చూడు బాబు, నేను కూడా చిన్నప్పుడు ఉంటే కష్టం చేసుకుంటేనే వచ్చిన, కష్టం చేసుకుంటేనే 10th చదివిన, 10th వరకు చదువుకున్నా కాబట్టి అప్పట్లో 10th వరకు చదువుకున్నా జాబ్ ఇచ్చారు. నేను ఎగ్జామ్ రాయలేదు ఏం రాయలేదు, 10th చదువుకున్నా అని చెప్పేసి జాబ్ ఇచ్చారు నాకు. ఊకని మా నాయన నా జాబర్ అని చెప్పేసి నాకు ఏమీ లేదు, ₹1 ఖర్చు కూడా అవ్వట్లేదు, 10th చదువుకున్నా కానీ జాబ్ ఇచ్చారు అని చెప్పేసి అన్నది. నీకు కళ ఉంది, అప్పుడు కూడా నా పిల్ల నేనకే నీ చుట్టుపక్కల ఒకరిద్దరిని అడగలు, నేను ఒక 50 మందిని అడిగిన. ఆ 50 మందిని అడిగిన వాళ్ళందరూ పిల్లాడు మంచోడే, కష్టపడుతుండో చేస్తుండో, ఇంకా ఆ పిల్లాడే అప్పు తెరుపుతుండ అని చెప్పేసి, ఇదే హైదరాబాద్లో కష్టపడకుండా అప్పు తెరుపుతుండ అని చెప్పేసి నా చుట్టుపక్కల కూడా చెప్పారన్న. చెప్పినాక ఎవరెవరు అంటే మీ చుట్టాలు ఎవరెవరు ఉన్నారు ఇంకా అతను గల్లీలో అయినా రాకున్నా సరే వేరే వాళ్ళని పంపించి అడగడం, అలా మొత్తం చేసిన ఎంక్వైరీ చేసినాకే నేను నీకు ఇచ్చిన. ఒక్కరు కూడా నీకు అంటే ఈ బాబు ఎందుకు ఇస్తున్నావు కూడా అనలేదు, చాలా మంచి వ్యక్తి అసలుకి ఇది అని. అప్పట్లో నువ్వు శ్రీశైలం పాదయాత్ర కూడా నడుస్తున్నావు అంట, అసలుకి చాలా గ్రేట్, అసలుకి నువ్వు ఇంత ఫ్యామిలీ మంచిగా చూసుకుంటా ఇది అని చెప్పుకుంటా అందరూ చెప్పేటోళ్ళు అందరూ అట్లా అయిపోయినట అన్నట్లు అందుకే ఇచ్చిన. ఇంకోటి ఏంటంటే నీతోనే లేకపోతే ఏంది, నువ్వు నా బిడ్డను మంచిగా చూసుకుంటే చాలు, నేనున్నా కదా నీ అంటే నేనున్నా అని చెప్పేసి అన్నది. నాకు ఏందనంటే నా బిడ్డను మంచిగా చూసుకో, తనే అదొక్కటే ఉన్నాడు, ఇంకా నీకు డ్రింక్ అలవాటు ఉంటే ఏమైనా ఉంటే అవన్నీ బంద్ చేసుకో అని చెప్పేసి అన్నాడు. అన్నారకే మామ ఇంకా నాకు అప్పుడు అర్థమైందన్న. అంటే తనకి ఏంటంటే జాబ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇస్తే నా బిడ్డ సుఖంగా ఉంటుందో తెలియదు, కానీ కష్టపడటానికి అయితే రూపాయి వానికి అర్థమవుతుంది,
అన్నట్టు ఇచ్చారు అన్న. సో అంటే మీ స్టోరీలా 2 versions ఆఫ్ ఫాదర్స్ కనిపించారు ఇప్పుడు ఇక. సో ఒక వర్షన్ మీ ఫాదర్, ఒక వర్షన్ వీళ్ళ ఫాదర్. సో రెండు ఆపోజిట్ ఉన్నా కానీ అసలు చాలా అంటే జనాలకు ఇన్స్పిరేషన్ గా ఉండే విధంగా వీళ్ళ నాన్న సో చెప్పడం అంటే వాళ్ళ కూతురు మంచిగా ఉండాలి, అంటే డబ్బు ఆస్తి పోతుంది, సో మంచిగా ఉండాలి అనేది వాళ్ళ డాడీ కోరిక. అంటే ఇప్పుడు మనం పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఇంట్లో మనం మాట్లాడుకుంటాం, అంటే ఇంత ఆస్తుందంటే వాళ్ళకు అది అని చెప్పేసి నువ్వు కానీ మీ అమ్మ కానీ ఇట్లా మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకురా మీరు? లేదు, చెప్పలేదు. డాడీ సంబంధం వస్తుంది ఇట్లా ఒక అబ్బాయి అంట ఇంత. అంటే డాడీ స్ట్రిక్ట్ ఉంటాడా మీతోటే? లేదు, ఏం చెప్పడు, సైలెంట్ ఉంటాడు. చాలా సైలెంట్. ఊర్లో మంచి పేరు ఉంది అన్న ఆయన, మంచి పేరు ఉంది. ఊర్లోనే కాదు ఎక్కడైనా డాడీకి మంచి పేరు ఉంది, ఆఫీసర్లో కూడా. కాదు నువ్వు ఎప్పుడన్నా అడిగినా ఎందుకు డాడీ నన్ను సెలెక్ట్ చేసినా, వాళ్ళకి ఆస్తి లేదు కదా అని ఏం అడగలేదు నువ్వు కూడా? నాకు తెలుసు కష్టం అంటే తెలుసు. ఇంకొకటి మనన తలుచుకుంటే జాబ్ అని ఇస్తాడు నన్ను. కాకపోతే మా బావ ఇట్లా కష్టపడి మా అక్కను మంచిగా చూసుకోవడం, పిల్లల్ని మంచిగా చూసుకోవడం చూసిందిగా. నాకు చిన్న కూతురు కూడా మంచిగా కష్టపడినకే ఇస్తే హ్యాపీగా ఉంటుంది నా బిడ్డ కూడా అన్నట్టు ఏమి ఆస్తి పాస్తి ఏం అడగలేదు. చాలు ఉన్న కాడికే చాలు, నా బిడ్డను మంచిగా చూసుకుంటే చాలు అనుకున్నాడు, ఇచ్చేసి. సో ఎంతమంది మీ ఇంట్లో మొత్తం? నేను చెల్లెలన్నా. నువ్వు చెల్లె, అమ్మ నాన్న అందరు మంచిగా ఉన్నారు కదా? ఇప్పుడు బాగున్నాను. బాగా మంచిగా ఉంటాడా మీ చెల్లె వాళ్ళ హస్బెండ్? మంచిగా ఉంటాడు అన్న, మంచిగా చూసుకుంటాను. సో మీరెంతమంది ఇంట్లో? మా అక్క, మా అమ్మ, డాడీ, అన్న, నేను. ఓకే. సో అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి నీతో పాటు? అన్నకు కాలేదు. అక్కల పెళ్ళి అయింది, అన్నకు కాలేదు. అన్న ఏం చేస్తాడు ఇప్పుడు? ఖాళీగానే అంటే వ్యవసాయం చేస్తాడు, డిగ్రీ ఫైనల్ చేసిండు, జాబ్కు అప్లై చేస్తాడు, ట్రై చేస్తున్నాడు. అంటే పెళ్లి కాక ముందు వీడియోలు చేస్తున్నాడు అయినా? చేస్తున్నాడు అంట, కానీ నాకు తెలియదు. అంటే ఈమెకి ఇట్లా ఎప్పుడు తెలుస్తానంటే నేను సింగిల్గా చేస్తుండేనా, సింగిల్ ఉన్నప్పుడు అంటే టిక్ టాక్ నుండి స్టార్ట్ చేసినాను. అంటే స్టార్ట్ చేసుకుంటాక తర్వాత టిక్ టాక్ వెళ్ళిపోయింది కదా. ఇంకా వారం రోజులు ఇంకా అన్నం తినలేదు, మంచిగా కాలేదు. అంటే అప్పుడు అందులో 16,000 మంది ఫాలోవర్స్ వచ్చారు అన్న. వచ్చినాక ఇంకా ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పేసి మొత్తానికి ఇంకా సైలెంట్ అయిపోయినా, ఎందుకు ఇట్లా అయిపోయిందని. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఉండి అరే ఇన్స్టాలో కూడా రీల్స్ చేయొచ్చురా అని చెప్పేసి అన్నారు. అంటే స్టార్ట్ చేసినాడు. మళ్ళీ స్టార్ట్ చేసినాక ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కొంచెం గలీజ్గా తిట్టడం, ఎందుకురా గాడిదలాకి ఎగురుతావు, డ్యాన్స్ చేసుకుంటా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే నేను పని చేస్తున్నానా, కానీ నేను పని చేసేది వీళ్ళకి చూపిస్తలేను వీడియోలో. నేను డ్యాన్స్ చేసేది చూస్తారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎందుకు అవసరం మారా, ఎందుకు చేసుకుంటున్నావు, అది ఎందుకు మంచిగా లైఫ్ మంచి బతుకోరా, మన దాంట్లో వీడియోలు తీస్తారు, ఒవ్వలేరు, నువ్వు ఎందుకు చేసేది దిగుతున్నావు అని చెప్పేసి అనే. నీకు ఇట్లా గాడిదలాగా ఎగురుకుంటా అంటే కొంచెం గలీజ్గా కూడా తిట్టేదన్నా. తిట్టినాక నీకు ఎట్లా ఇలా చేస్తే నీకు ఎవరు ఇస్తారు రా పిల్లను అని చెప్పేసి కూడా అన్నారు. ఇంకా అన్నా నా పిచ్చి పోతలేదన్న, కనీసం నేను చదువుకున్నా లేదు, నేను ఏదో డ్యాన్స్ కొంచెం ఇష్టం. అప్పుడు ఇంకా పిచ్చి పెరిగిపోయింది నాకు. ఇంకా వీడియోస్లే తీయాలనుకుంటా ఇంకా దీని మీద ఆధారపడి ఉన్నాను. అంటే ఏదో ఫేమస్ కావాలి, దునియాలో బతకాలంటే ఒకవేళ బయటికి మార్కెట్కి పోవాలన్నా కానీ డబ్బానే ఉండాలి, ఒక మంచి పేరు ఉండాలి. నేను ఆ సిటీకి హైదరాబాద్లో పని చేసుకుంటే తెలుసుకున్నాను. ఎంతోమంది కనిపిస్తుంటారు కదా, అప్పుడు నాకు అర్థమైంది నేను కష్టం చేసుకున్నానంటే వాళ్ళు నన్ను దూరం పెడుతుండే అన్నవాడికి అరే నేను కూలని కాబట్టి దూరం పెట్టేసి దగ్గర రానికి ఛాయిస్ లేకపోతుండే. ఇంకా అట్లా మంచి లొకేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మంచి రెడీ అయ్యి టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోతాను. ఫస్ట్ ఒక డ్యాన్స్ చేసినాక డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా సాయంత్రం 5:20 అయిందంటే అలారం పెట్టుకొని 5:30కి పోస్ట్ చేసేస్తాను వీడియో. అట్లా అలవాటు అయిపోయింది అప్పటి నుంచి, టిక్ టాక్ నుంచి అలవాటు అయిపోయింది అన్న. అట్లా చేసుకుంటా ఇప్పుడు ఈ స్థాయిలో. ఫస్ట్ వీడియో మీరు ఇద్దరు కలిసి ఎప్పుడు చేసిరు అసలు? ఫస్ట్ వీడియో మ్యారేజ్ అయిన 1 monthకే హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. ఆడ పుష్ప సినిమాల నుంచి అది చూసేటి అని ఆ సాంగ్ నుండి చేసినాం మనం. సిగ్గుపడేది ఫస్ట్, తర్వాత ప్లీజ్ అని చెప్పేసి అన్న వరకు సింపుల్ ఉంది స్టెప్ అని నేర్పించిన. చేసింది చేసినాక అది పోస్ట్ చేసినాక మస్తు మంది కామెంట్ చేశారు. వీడియో కూడా మస్తు రీచ్గా వెళ్ళిపోయింది, మంచిగా రీచ్ వచ్చినా కూడా మేము పట్టించుకోలేదు. ఇంకా అవి కూడా ఎందుకు అంటే అది ఐఫోన్ లేకుండా అప్పుడు నార్మల్గా ఉండే ఫోను. ఇంకా తర్వాత అప్పుడు ఇంకా ఒకరోజు ఇంట్లో కూర్చొని పెళ్ళైన 4 నెలలకి
ఫంక్షన్లకు కానీ దేవస్థానాలు కానీ పోతుంటే అందరూ కొన్ని అడిగారు. అడుగుతున్నారు, నువ్వు పెళ్ళైనాక చాలా మారినావు, వీడియోస్ బంద్ చేసుకున్నావు, ఎందుకు పెళ్ళం భయపెట్టిందా అని చాలా మంది అంటున్నారు. ఈయన నాకు చెప్పలేదు వీడియోస్ చేస్తున్నా అని. అయితే ఎందుకు ఇట్లా అంటున్నారు, నీకేమన్నా గోల్ ఉందా, ఏమన్నా ప్రాబ్లమా నాకు చెప్పు అని అంటే ఇంకా ఇంట్లోకి వచ్చినాక చెప్పేసిండు. అయితే నాకు ఇట్లా ఫోన్ నా పరిస్థితి కొంచెం ఇట్లా ఉంది అని నాకు చెప్పేసిండు. నువ్వేం టెన్షన్ పడకు, నా బంగారు నేను అడిగిన అంటే బంగారు ఇది వరకు ఎందుకు వచ్చినంటే, నేను పెళ్ళి కాకముందుకే నా ఫ్రెండ్స్ మా చుట్టాలను అడిగినా. అడిగితే ఒక ఐఫోన్ కావాలి, ఇట్లా 80,000 ఉంటుంది ఫోను, ఇట్లా బజాజ్ కార్డులో అయిపోయాయండి అని చెప్పేసి అడిగినా. అడిగితే నా ఇంట్లో పరిస్థితి వాళ్ళందరికీ తెలుసు, నీకే అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల్లో నాకు ఎడగొడతావు ఈఎంఐ అని చెప్పేసి ముందుకు రాలే అన్న. సర్లే అని వదిలేసుకున్నాక ఇంకా అందరు అడుగుతుంటే ఏమో ఫోటోగ్రాఫర్లా, అదే పెళ్ళికి ఏమైనా వీడియోస్ చూస్తావా, ఫోటోగ్రాఫర్వా, పెయింటింగ్ పని కాకుండా ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి అంటుండే. లేదు అని చెప్పేసి ఇదే ప్లేస్లో ఇదే రూమ్లో కూర్చొని మాట్లాడినాం అన్న. పెళ్ళైనా నా నీళ్ళకు ఇంకా కూర్చొని మాట్లాడినాం. ఎందుకు ఏం చేస్తావు ఏం కథ అని అడిగితే చెప్పిన, రీల్స్ ఇట్లా ఫోన్ లేకుండా తీయలేకపోయినా ఇది అని చెప్పేసి అన్న ఆగిపోయినా. అంటే ఓపెన్ చేసి చూసిన ఐడి చేసినాక ఇంత మంచిగా తీస్తున్నావు కదా, నీ ఫేస్ ఇంత కళ ఉంది కదా. కాదు, పెళ్ళైనాక ఎన్ని రోజులకు తెలుసు ఆ వీడియోలు తీస్తావని? 4 నెలలు. అప్పటి వరకు నువ్వు చెప్పలేదా? చెప్పలేదు. ఇంకా వద్దనుకున్నా ఈ లైఫ్ వదిలిపెట్టి మంచి టెంపుల్కి వెళ్తుంటే మంది ఇట్లే అడుగుతుంటే అప్పుడు డౌట్ వచ్చింది. ఇంటికి వచ్చినాక ఏంది అసలు అంటే నువ్వు ఓపెన్ గా మాట్లాడడానికి భయం పడుతున్నా పెళ్ళైనాక? అంటే కొంచెం ఓపెన్ గా ఉండకపోతుండే ఆ 4 నెలల ముందు. నువ్వు ఎప్పుడైతే కూర్చొని అడిగినావో అప్పుడు ఓపెన్ అయ్యిండు, అప్పుడు బయటికి వచ్చింది. సో అంటే ఫోన్ కావాలంటే మరి నువ్వేం చేసినావు? నేను ఇంకా అంటే అమౌంట్ కొంచెం ప్రాబ్లం ఉంది అన్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఇప్పిస్తావని నమ్మకం ఉంది, నాకు లేకున్నా సరే ఈ పుస్తలు తాడిస్తా, 3 తులాల పుస్తలు తాడిస్తా, బ్యాంక్లో పెట్టి ఫోన్ తెచ్చుకొని నేను కూడా వీడియో చేస్తాను, నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఫోన్ ఇప్పించాను. ఇప్పుడు పుస్తలు తాడి ఇవ్వడం జరిగిందా? చెప్పినా వారం రోజులు ఏడు వద్దు అని అంటున్నాడు. మా అత్తమ్మ కూడా ఉండి వద్దమ్మా ఎందుకు వద్దు, మా అత్తమ్మ నేను ఇస్తుంటే వద్దమ్మా ఎందుకు, ఏమన్నా కట్టలేనప్పుడు బ్యాంకులో అమౌంట్ కట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది అది దాని అత్తమ్మ కూడా బెదురుకున్నది. అంటే అత్తమ్మ మా అమ్మ వాళ్ళకి నేను చెప్పుకుంటాను, ఏం టెన్షన్ పడకు, నాకు కన్నయ్య తెస్తాడన్న నమ్మకం నాకు ఉంది, నేను కూడా తనకు సపోర్ట్ చేస్తా అని ఇంకా కన్నయ్యని పిలుచుకొని నేను మెడల నుంచి తీసి చేతిలో పెట్టిన. పసుపు కొమ్ము మెడలు కట్టించుకొని తీసి ఇచ్చిన. అంటే తాళి బొట్టు తీసి ఇచ్చిన. తర్వాతకు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మలకు చెప్పుకున్నా, కానీ బ్యాంక్లో పెట్టినట్టు తెలియదు, ఇట్లా ఫోన్ తెచ్చుకుంటాం మమ్మీ అని చెప్పేసి అమ్మలకు చెప్పిన. అమ్మలు కూడా సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు వద్దు అని అంటున్నాడు, కానీ ఇప్పుడు ఆయన కాలు కూడా మొక్కిన. అసలు బంగారు జోలు నాకు అసలు మీ నాయన దేవుడు ఒక వరం ఇచ్చింది నాకు, శివుడు రూపంలో వచ్చి. నాకు పెళ్ళే కాదు అనుకున్నా జన్మల, అంత నేను అనుకున్నట్టు వచ్చింది నాకు లైఫ్లో వచ్చింది. మా భార్య వచ్చింది, మంచి గుణమ్మాయి, అంటే పల్లెటూరులో అమ్మాయిని చేసుకుంటే అమ్మ చెప్పినట్టు నేను చేసుకున్నాను. మంచిగా ఉంది, అంత బాగుంది అనుకున్న టైంలో ఇది మాత్రం ఇది స్టార్ట్ చేయకు, నేను అన్నీ పెళ్ళి కాకముందుకు మర్చిపోయినా, మళ్ళీ గుర్తు చేయకు, నీకు దండం పెడతా, ఆ బంగారం అంటున్నావు కానీ నీతోనే పెట్టుకో, వద్దు నేను నాకు దండం పెడతా అని చెప్పేసి కాలు కూడా మొక్కినానా. వద్దు 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 అని చెప్పిన. అంటే ఇంకా వారం రోజులు ఉంటే సరిగ్గా తింటలేదు. ఎందుకు అని చెప్పేసి ఆయన గోల్ చెడిపోవడం ఇష్టం. కాకపోతే ఆయన ప్రాబ్లం ఏంటంటే ఫోన్ ప్రాబ్లం, ఫోన్కు అమౌంట్ కావాలి. ఇంకా వేరే వాళ్ళని అడిగితే ఇట్లా ఒప్పుకోవట్లేదు కదా, అమౌంట్ ఇవ్వట్లేదు, అందుకే నెట్ తీసుకుందాం ఎందుకు అని చెప్పేసి మాట్లాడింది. ఇంకా మాట్లాడితే ఒక్కసారి నేను ఇంక ఏది అడగాను లైఫ్లో ఏం అడగాను, నీ చేతులకి వెళ్ళి తీసేయి, ఇద్దరం కలిసిపోయి పెట్టేసి బ్యాంక్లో పెట్టేసి ఫోన్ తీసుకుందామని అన్నది. ఒక్కసారి ప్లీజ్ అని చెప్పేసి అన్నారికి ఇంకా నాకు కూడా ఏమని కోసం ఇంత సపోర్ట్ 80,000 అన్న. 80,000 ఇచ్చినాం. ఏం లేదు, మాకు ఎంత అవసరమో ఫోన్ కు ఏ అమౌంట్ తెచ్చుకున్నాం అంతే, ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. సో ఇప్పుడు అది అక్కడనే ఉంది బ్యాంక్లో. ఇంకా అయిపోయిందన్న, ఇట్లనే కొంచెం జమ చేసుకుంటా పైసలు కట్టుకుంటూ వచ్చిన. అంటే కరెక్ట్ 1 year అవుతుంది అన్న పెట్టి కూడా. 1 year పైన ఇంకా 30,000 కడితే అయిపోతుంది వస్తుంది అన్న. ఇక్కడ పని చేసుకుంటేనే
కొంచెం పైసలు జమ చేసుకొని కట్టొస్తుంటాను మంత్లీ ఇట్లా కొన్ని 5,000 అట్లా మస్ట్ మాట్లాడుకొని బంగారు పెట్టినాను. ఇలా మా పరిస్థితి ఎలా ఉంది, ఇట్లా ఉన్నప్పుడు మంత్లీ ఒక 5,000 ఇస్తాం. నేను ఒకటి అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు. సో వీళ్ళు ఏం కట్నం పెట్టారు మీకు? నాకు 5 తులాల బంగారు 2 లక్షలు ఇచ్చిరా? బెట్ అన్న ఇదే ప్లేస్ లో అన్న. 2 లక్షలు ఏం చేసినావు? అంటే పెళ్లికి అన్న ఖర్చు అవి ఉంటాయి కదా. బంగారం ఏది మరి? అదే 3 తులాల పుస్తకాలు 2 తులాలు నాకు మొత్తం నీకే పెట్టిరు, నీకేం పెట్టలేదు. 2 లక్షలు ఇస్తా, 2 లక్షల నువ్వు పెళ్లి చేసేసుకున్నావు. ఇంకా పెళ్లి ఇచ్చిన పైసలతోటి నువ్వు నీ ఖర్చులన్నీ. బంగారం ఉంది. ఓకే. నెక్లెస్ ఉందా? అది కూడా పెట్టిరా? లేదు ఉంది. ఓన్లీ పుస్తల తాడు. ఎప్పుడన్నా మీ నాన్న అడగలేడా పుస్తల తాడు ఎక్కడ పోయిందమ్మా అని? చెప్పిన పండుగకైనప్పుడు చెప్పిన అంటే నేను ఫస్ట్ డాడీతో కొంచెం క్లియర్గా ఆలోచన చేసిన. అయితే డాడీ అమ్మ మీ భవిష్యత్తు మీరు మంచిగా ఉంటే మాకు అంతే హ్యాపీ, మీరు నచ్చినట్టే చేయండి కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అంటే బంగారు బ్యాంకులు అయినా చాలా మంది పోతే కానీ పోకుండా జాగ్రత్త ఉంటే చాలు, మీ పైన నమ్మకం ఉంది అని చెప్పేసి అన్నాడు. కాదు అట్లా అడగకుండా నాన్న మేము ఫోన్ కూడా ఉంటాం పైసలు ఇవ్వని అడగాల్సింది కదా. వద్దు. ఒకసారి ఇట్లా కూడా అయ్యిందన్న ఊర్లో, ఎందుకు పెయింటింగ్ పని కాకుండా నువ్వు వీడియోలు ఇష్టానికి ఇచ్చినావా అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే నాయన నాతో అన్నాడు. అయితే అమ్మ ఇట్లా మేము ఇట్లా అంటున్నారంటే నాయన నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, 1 ఇయర్ మా ఆయనకి అంటే టైం ఇవ్వండి, మా ఆయన ఏంటో నీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఎవరేమనుకున్నా నాకు అనవసరం, నువ్వు కూడా బాధపడొద్దు, తర్వాత నీ అల్లుడు నీకు తెలుస్తుంది ఏదో అని అన్న. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఊర్లో నీ అల్లుడు నీ కూతురు బాగా వీడియోలు చేస్తారు, అసలు మంచిగా చేస్తారు అది అని అంటాడంట. ఫోన్ చేసి చెప్తాడు నాకు. ఫోన్ చేసి చెప్తాడన్న. అమ్మ ఇట్లా అడుగుతాం. మా ఆఫీస్ లో కూడా మా డాడీతో ఒక వీడియో తీపిచ్చిన. వాళ్ళ ఆఫీసర్స్ గానీ ఆ వీడియో చూసి అమ్మ నన్ను కూడా ఊక వీడియోలు తీస్తున్నావు మీ వాళ్ళతో అంటే అది బ్యాగ్ మీ అమ్మాయి వద్దు అని చెప్పేసి అంటారు. నాకు వద్దనగా నీకు ఇచ్చిన అల్లుడు గారు అని ఒకటి కంటెంట్ ఉంటుంది. చిన్న కామెడీగా చేసిండు. ఆఫీస్ లో ఊకి అడుగుతున్నారంట, నవ్వుతున్నారంట డాడీని. ఇంకా డాడీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఏం లేదు నువ్వు అమ్మ నీకు మీరు నచ్చినట్టే ఉండండి, మీరు హ్యాపీగా ఉండడే నాకు కావాలి అని చెప్పి అమ్మాయినా రీల్స్ చేస్తారు. మా అమ్మనే కదన్న, మేము ఎక్కడ నవ్వినా కానీ చాలా మంది అన్నారు ఈ ఫోన్లు అరే మన దాంట్లో అసలు ఫోన్లు అలవాట్లేదు ఆడపిల్లలకి, ఎందుకు అవసరమారా, ఎందుకు వీడియోలు తీస్తున్నావు, ఇట్లా నీతో వీడియోలు తీసుకుంటానే వేరే వాళ్ళకు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతారా అని చెప్పారు. సపరేట్గా తోలుకొచ్చన్న, మా భార్య ఆడ ఉంటే సపరేట్గా తోలుకొచ్చి మరీ చెప్పారు. అది ఎట్లా అంటే నేర్పించినట్ట నా చోళ్ళ అనిపిస్తుంది అన్న. మంచిగా అయింది, కరెక్ట్ ఎదిగే టైంలోనే ఎందుకు ఇట్లా చెప్తారు అని చెప్పేసి నేను వినలేదు. ఇంకా నేను నా ఆలోచన మొత్తం వీడియోలో విన్నా పెట్టుకున్నా. కాదు ఇట్లా చెప్పేటి నీకు ఏమన్నా తెలుస్తున్నా ఎవరన్నా ఏమన్నా వచ్చి చెప్తున్నా నీకు? చెప్తున్నా ఇట్లా అని అంటుండే, ఇట్లా ఏం చెప్పినా వచ్చి చెప్తుండే. చెప్పాలి అట్లా చెప్తే ఆమెకు తెలిస్తే మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది. ఏమంటాడంటే నాకు నమ్మకం ఉంది బుజ్జి, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోదు, నేను అస్సలు పట్టించుకోను, నువ్వు నాకు నా లైఫ్లో నువ్వు దొరికినావు, నాకు అదే చాలు, నాకు సపోర్ట్ చేస్తున్నావు, నేను ఎవరి మాటలు పట్టించుకోను, నువ్వు నేనే పక్కన లేకుండా నువ్వు ఓన్గా వీడియోస్ చేయడం మంచిగా ఉంటే చాలు నాకు అని చెప్పేస్తాడు. ఎవరి మాటలు వినను నేను, ఆ మాటలు పట్టించుకుంటే మనం కలిసి ఉండము అని చెప్పేస్తాడు. ఎవరేం చెప్పినా పట్టించుకోడు. తను నా పైన నమ్మకం ఉంది, నాకు ఆయన పైన నమ్మకం ఉంది, మాకు ఇద్దరికి ఇదే సార్, మాకు ఈ వీడియోలు మాకు మా ఫ్యామిలీస్ ఉంటే చాలు. అయితే ఇప్పుడు మీ నాన్న గవర్నమెంట్ జాబ్ కదా, అంటే ఎట్లా ఉంటుండే మీతోటి? అంటే మీ ఇంట్లో మేము వేరు, మీరు బిల్లింగ్ అయి ఉంటారు నాకు తెలిసి. ఓకే. అయితే అక్కడ ఉన్నప్పుడు వేరేలా ఉంటుండే, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పైసలు లేవు, అక్కడ మీ నాన్న మీ అమ్మని చూసుకుంటుండే కదా. సో అక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా వచ్చిన కొత్తలో, పెళ్ళైన కొత్తలో? డిఫరెంట్ అంటే కొంచెం ఆయనకు వాళ్ళు తెలుసు కదా, ఒక ప్లాట్ ఒక అబ్బాయి ఇట్లా పెయింటింగ్ కానీ చేసుకుంటేనే కొంచెం వస్తాయి అమౌంట్. డాడీ అంటే ఇంకా జాబ్ కాబట్టి నెలకు శాలరీ వస్తుంది. నేను ఏమి ఇబ్బంది పడలే, ఆడ ఒకేలాగా ఈడ ఒకేలాగా ఫీల్ అయినా. నార్మల్ గా అడ్జస్ట్ అయినా అంతే, ఏం లేదు. అంటే జాబ్ అంటే మీరు అనుకున్నట్టు ఉండడు అన్న మా మామ. సింపుల్ గా మనకంటే మోటుగా ఉంటాడు, అసలు సైలెంట్. వస్తే అమౌంట్ ఒక 55,000 60,000 వరకు రావచ్చు నెలకి, కానీ ఆయనకు ఒక 10,000 లాగానే ఉంటది. అంత సూట్ బూట్ వేసుకొని తిరగడం కానీ, ఏతులు ఎక్కువ పట్టుకోవడం కానీ అలాంటి డాడీకి తెలియవు. ఓవర్ గా మాట్లాడడం రాదు, సైలెంట్ గా ఉంటాడు. ఇంకా అడ్డపంచ డైలీ ఇంటికాడ ఉన్నప్పుడు అడ్డపంచ షర్ట్, డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తాడు. అన్ని పైసలు వస్తాయి కదా, ఏం చేస్తాడు మీ నాన్న?
ఏం చేస్తారంటే మాకు పెళ్ళిళ్ళు మీ ఇంట్లో ఖర్చులు ఇవే ఇంకా. నేను ఎప్పుడైనా బాధ పెట్టినా మీకు అన్నయ్య? లేదు అబ్బా, మాకు అన్నయ్య చాలా దేవుడు బాబు. మీ దేవుడా? డాడీ ఎంతో, నాకు డాడీ కంటే ఈయన ఎక్కువ. అవునా? నిజం చెప్తున్నా. సరే నువ్వు నిజం చెప్పాలి, నీ దగ్గర ఎన్నిసార్లు ఏడ్చిండు మీకు అన్నయ్య? ఫస్ట్ ఒకసారి నేను వామిటింగ్స్ అయినప్పుడు నన్ను ఆటోలు తీసుకుపోతుంటే వెనక ఏడ్చుకుంటూ వచ్చిందని. అంటే ప్రెగ్నెన్సీలోనా? ప్రెగ్నెన్సీలో ఇంకా మంచిగా ఫాలోవర్స్ రావు, మంచిగా అంతా బాగున్న టైంలోనే ప్రెగ్నెన్సీ అన్న. గుడ్ న్యూస్ వచ్చిన వరకే 1 month వరకు మంచిగా ఉందన్న. 2 months నుండి వాంతింగ్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక అట్లనే నార్మల్గా ఉంటాయి లేవు, ఒక 3 months వరకు ఉంటాయి అని చెప్పేసి పెద్ద మనుషులు చెప్పారు. కానీ మరి ఇంత డేంజర్ అని చెప్పేసి లైట్ తీసుకున్నాడు, పట్టించుకోకుంటున్నా. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఫోన్ చేసినప్పుడు వాంతింగ్స్ అంటే ఏం కాదైనా ఉంటాయి, ఏదో స్మెల్ పడక, అన్నం స్మెల్ పడక ఏదో ఒకటి ఉంటే వాంతింగ్స్ వస్తాయి, అవన్నీ ఏం నార్మలే ఏం అని చెప్పేసి చెప్పిండే. ఏమో నార్మల్గా లేదన్న, కక్కకుండా బ్లడ్ కక్కింది టైంలో. కక్కే వారికి ఏంది ఇంత బ్లడ్ కాకుతుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోయినాం. తీసుకుపోయారికి ఇవన్నీ బ్లడ్ కాకేంత వరకు మీరు ఏం చేస్తారు, వాంతింగ్స్ అయినప్పుడు హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా అన్నవారికి అప్పుడు చూపించుకోక అవి గ్లూకోజ్ లెక్కించారన్న, సెట్ అయిపోయింది. మళ్ళీ గ్లూకోజ్ లెక్కించిన 3 రోజులకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్న వాంతింగ్స్. ఆ గ్లూకోజ్ పవర్ ఉన్న వారికే ఉంటుంది. ఇంకా అతను ఉండదు. అంటే ఎందుకు మరి బ్లడ్ వచ్చేంత ఏమైంది అసలు? వామిటింగ్స్ నాకు అట్లా నేను టాబ్లెట్ వేసుకున్నా తగ్గవు, వాటర్ తాగినా చుక్క వాటర్ కడుపులో లేదు. ఇంకా ఏమంటారు అన్న, ఈ గ్లూకోజ్ లెవెల్ని పాప పెరిగింది, పుట్టిందన్న. అసలు పాప నేను బతకడం కారణం మా కన్నయ్య నా ప్లేస్ లో చేయబట్టుకోకపోతే గానా మేము అసలు ఈ భూమి మీదకే రాకపోయాను. అంటే ఏమైంది అసలు? అంత వామిటింగ్స్ ఉన్నాయి కదా. ఈ వామిటింగ్స్ లోనే దయ్యం పట్టిందన్న. నాకు తెలీదు ఇవన్నీ, నాకు దయ్యం పట్టింది. ఇంకా 4 monthsకి అనుకుంటానా. అంతా మొత్తం వాంతింగ్స్, డెలివరీ తర్వాత వాంతింగ్స్ ఉన్నాయి. ఈ వీక్నెస్ ఉన్నాయి కదా, వీక్నెస్ వారికి అది ఎట్లా వచ్చి పట్టింది ఇంకా బాగా విడిచిపెడతలేదన్న. విడిచిపెట్టేవారికి ఇంకా నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాయి అని దొబ్బే వారికి శివలింగ సినిమా చూసారు కదా, అందులో ఒక హీరోయిన్కి దయ్యం పడితే ఎట్లా అవుతుందో ఇంటికి ఇట్లా లేచినాయి. ఇంకా వేసి రప్పడం కొడితే ఇలా అడ్డం పడా అన్న. మా అమ్మని కొట్టింది, అని కొట్టింది. ఇంకా కొట్టేవారికి కొట్టి ఉరుకుతుంది, గల్లీ మొత్తం చూసారన్న. ఈ గల్లీ మొత్తం ఎట్లా అంటే ఉరుకొచ్చిందరికి ఎందుకు ఇట్లా ఇట్లా చేస్తుంది ఇట్లా అని కడుపుతూనే ఉంది, ఉరుకుతూనే ఉంది. 3వ వరకు ఉరికిందన్న, ఆ టర్నింగ్ వరకు ఉరికింది. ఉరికేరికి పట్టుకొచ్చుకున్నాను, రయ్యినవి పోయి పట్టుకొచ్చుకున్నాను. లేకపోతే ఆమె పిలుస్తుంది, ఆడ ఉంది ఆమెనే పిలిచేది, వస్తున్నావు నేను వస్తున్నాను పోతున్నాను. ఇంకా పోతున్నా అప్పుడప్పుడే ఇట్లా కాదని చెప్పేసి ఇంకా ఉంటాయి కదా దర్గాలు అవి ఉంటాయి కదా, తీసుకెళ్ళాక ఆడ కూడా సగం దూరం తీసుకుపోయారికి నార్మల్ అవుతుంది. అంటే దర్గా కాడ తోలుకపోయారికి నార్మల్ అయిపోతుంది. ఇంకా దర్గాను చూసేవారికి సరే అయిపోయింది అనుకోని తాయిత కట్టుకొని వస్తాం. ఇంకా వచ్చిన తాయిత కూడా పని చేస్తారు అన్న. అంటే ఇంకా ఆల్రెడీ ఉంటాయి కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టడం మళ్ళీ మధ్యలో. ఈ మధ్యలో ఏమైందంటే దేవార్లు మళ్ళీ ఈ కాడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు దేవార్లకు దయ్యాలకు చాలా ఇష్టం అంటాను నాకు వెళ్ళదు. ఇంకా తర్వాత ఇంక ఈ మధ్యలో వాంతింగ్స్ కప్పుకుంటా. అది ఇదే అంటే నా దగ్గర ఉన్న పైసలు మొత్తం పెట్టేసుకుంటున్నా. మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పినాక అప్పుడు చూసారు వాళ్ళు, వామ్మో ఇట్లా ఉన్నాయా అన్నట్టు వాళ్ళు షాక్లో ఉన్నారు. ఇంకా తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళే చూసుకోవాలన్నా, ఏదో ఖర్చు కానీ ఏదైనా వాళ్ళే చూసుకోవాలి. కానీ నేను అట్లా లేదన్నా, నా దగ్గర ఉన్న పైసలు అన్నీ ఆడికి మా అమ్మ కమ్మలు కూడా అమ్మేసి మరీ చూపించుకున్నా. అంటే వాళ్ళు ఇయ్యారని కదన్నా, ఇస్తారు, ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నట్టు నేను మొత్తం నేనే చూసుకున్నాను. ఇంకా తిరిగాను హాస్పిటల్ లేదు, తిరిగాను దేవస్థానం లేదు, హాస్పిటల్ తిరగాలి, ఇక్కడ దర్గాకు మన దేవుళ్ళకు తిరుగుతూనే ఉండాలి. ఇంకా ఆడికి ఏమైందంటే ఒక దర్గా మెయిన్ దర్గా ఒకటి కొత్త సుగర్ అని ఉందన్న, ఆడికి తీసుకెళ్ళిన. ఆడికి తీసుకపోతే నేను కాకుండా వీళ్ళ అమ్మ నాన్నలు మా అమ్మ నాన్నలు పోయినాక దయ్యం వచ్చింది ఇప్పుడు లైవ్లో చూడాలని అని చెప్పేసి నేనే పట్టుకున్నా చెయ్యి. ఆ రోజుల్లో నేను చేయి పట్టుకుండా ఏమో నా బిడ్డ చచ్చిపోతాడేనా అంటే ఏమైనా ఉండేది అంటే దయ్యం బట్టి పీక తింటుంది. ఇంకా మొత్తం కడుపులో బిడ్డ పోయేంత వరకు పీక తింటుంది. బాగా పట్టింది, బాగా మన మాట విన్నది ఓ మాట విన్నది. ఇంకా గుంజుకపోయి గుంజుకపోయి దర్గలో కూర్చోబెట్టి ఆయన మొత్తం చూస్తుంటే ఈ నరల పట్టు పచ్చగా ఈ నరలు ఉంటాయి కదా, ఈ నరలు మనకి ఇట్లా ఎర్రగా అట్లా అనిపిస్తాయి కదా, పచ్చగా వెళ్ళి ఇట్లా వస్తుంది మొత్తం. ఎంటికెళ్ళతో తీసిన ఆయన ఎంటికెళ్ళి వచ్చేసరికి అప్పుడు నన్ను కొరుకుతుంది, రక్తం వచ్చింది నాకు, మొత్తం కొరికింది మొత్తం. వదిలిపెట్టరా నన్ను వదిలిపెట్టరా అని.
కొడుతుంది నా పక్కలో ఉన్న మా అమ్మాయిలు అందరూ దూరం వెళ్ళిపోయి నేను ఆ రోజు గట్టి పడుకొని కూర్చున్నా ఏమన్నా చేయను అని, ఎందుకంటే ఏమో లేకపోతే నేను లేను, నాకు లైఫ్ ఇచ్చింది ఇంకా. ఎందుకంటే చెప్పారన్నా, చెప్తారని అడిగిన, చెప్పారు అలా చెప్పరు, నీకు మంచిగా ఉందా లేదా, ఇప్పుడు మంచిగా అయిందా లేదా అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఆ నుంచి ఇంకా 7 months వరకు మంచిగా అయిపోయింది అన్న, అని వాంతికి తక్కువ అయితే లేదు. ఇక అప్పటి నా దగ్గర ఉన్న పైసలన్నీ అయిపోయినాయి. ఇంకా మైబూ అని నా చిన్నప్పటి ఫ్రెండ్ అన్న, వాడు అని కూడా కొత్త మ్యారేజ్ అయింది. అప్పుడు వానికి తర ఆటో ఉంటుంది అన్న, వాడు నా బాధ అర్థం తీసుకొని ఇంకా వాడు అదే ఆటోలో తోలుకపోవడం, హాస్పిటల్ తోలుకపోవడం, నువ్వు వెళ్ళరా, నువ్వు పనికి వెళ్ళు, నేను మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి వచ్చి ఆటోలో కక్కుతున్నా కూడా వాడే నీట్గా తీసుకోవడం, కొన్ని పైసలు వాడు కూడా పెట్టుకుని డీజిల్ మొత్తం అట్లా చేయడం అసలు చాలా గ్రేట్. అన్న కూడా మాకు మస్తు హెల్ప్ చేసి, వాడు ఉన్న కారణం కూడా నా బిడ్డ నా భార్య మంచిగా ఉందంటే వాడి వల్ల కూడా ఉన్నా. కరెక్ట్ టైంకి వచ్చి అర్ధరాత్రులు వచ్చి తోలుకపోవడం చేయడం. ఇంకా నేను 6 పైసలు నువ్వు పని చేస్తేనే చిట్టులు కట్టాలి, ఫైనాన్స్ కట్టాలి. పైసలు లేకుండా మనకు మంచి చేసిరంటే మనం మంచులం కాబట్టి నాకు అప్పుడు అనిపించింది అన్న, డాడీ ఎందుకు ఇట్లా కష్టపడటానికి ఇచ్చిండు అని అప్పుడు అర్థం చేసుకున్నా. డాడీ చెప్పడం విన్నా, లైవ్లో డాడీ నన్ను చూసిన, నన్ను గాను వదిలేసింటే అసలు నేను మా పాప బతుకునేటోళ్ళమే. ఉరకడం అన్న నాకు గుర్తుకు లేదు. నార్మల్ అన్న, ఎట్లా అంటే మనం రన్నింగ్ లో ఉరుకుతాం చూసిన అట్లా ఉరుకుతుంది అన్న. ప్రెగ్నెన్సీ నుండి కూడా ఇట్లా ఊగుతుంది, కడుపు ఉంది కానీ ఇట్లా ఊగుతుంది, ఉరుకుతుంటే కూడా కడుపు ఉంది అని అంటే ఇవ్వని కడుపు అదే అని కొడుతుంది. మమ్మల్ని వీళ్ళ అమ్మని కూడా కొట్టింది, మా అమ్మను నన్ను చాలా, అంటే ఏమి కొట్టలేదు, లోపల దయ్యం కొట్టేసింది. అవన్నీ మీరు చెప్తుంటే అసలు నిజంగా ఇంకా దయ్యాలు ఉంటాయా, ఇట్లా జరుగుతుందా నాకు తెలియదు అన్న అసలు. నేను అసలు నమ్మను నా ఇట్లాంటివి ఏం నమ్మను. కాకపోతే నా లైఫ్ లో చూసినా కొట్టే ఎట్లా కొట్టిందంటే ఒక అన్న అప్పుడు తీయలే అన్న, ఇట్లా వెళ్ళేటప్పుడు అంటే ఇవన్నీ తీయలే. అప్పటికి ఇంకా నేను ఒక్కనే అయిపోయినా అన్న. ఇంకా అన్న ఆయనకు టెన్షన్, నేను వామిటింగ్ చేసుకున్నాను అదే టెన్షన్ ఉంది. ఇంకా లోపల ఏమొచ్చినాయి నాకు గుర్తులేదు. ఆయన సడన్ వీడియోలు ఆపారు, ఏదో టెన్షన్ అయితే నాకు తెలిసిన వాళ్ళందరూ కలిసి ఏమంటారు, ఏమన్నా వీడియోలు ఆపిను, ఏదో ఇష్యూ అయింది, ఏమైంది ఇద్దరు మధ్య, భార్య భర్తల మధ్య ఏమో గొడవ అయింది, అట్లా అని ఎగతాళిగా నేను చెప్పినా కదా ఫోన్ అలవాటు నేర్పో కదా, ఎంత మంచి చెప్పినారా. ఇప్పుడు చూడరా వీడియోలు పెట్టాక నెలన్నర అవుతున్నాను వీడియోలు పెట్టాక, ఈ సిచ్యువేషన్ ఇట్లా కానీ పెట్టలేకపోయినా. అయితే ఇంకా వాళ్ళు ఇంకా బ్యాడ్గా అనుకున్నారు, ఏదో అయింది ఇంకా అయిపోయింది లేరా నీ పర్సనల్. ఒకనాడు గ్లూకోజ్ లెక్కుతుంటే లైవ్ పెట్టిండు, మీరు కావాలనే పెట్టిండ్రు గ్లూకోజ్ చేయికి మీ భార్యకి పెట్టి లైవ్ తీస్తున్నారు అని ఇట్లా కూడా ఫాలోవర్స్ రానికి ఇట్లా కూడా చేస్తారా, ఇంతగానో తెగించరా అన్నట్టు కూడా అన్నారు. ఆ రోజు అంటే ఫిక్స్ అయినా జనాలకు నిజంగా మన బాధ అది జనాలలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సో మన 5 ఏళ్ళు ఒక్కో రకంగా ఉంటది, అట్లా జనాలు కూడా ఉంటారు. సో అవన్నీ ఏం పట్టించుకోవద్దు. సో అంటే మీరు బాగా ఎమోషనల్ అయ్యారు కాబట్టి కొంచెంసేపు మనం కామెడీ సైడ్ పోదాం. ఈ మటన్ షాప్ అయిన ఎవరు అసలు? ఎవరైనా మటన్ షాప్ అయినా? మటన్ షాప్ ఇన్ని ఉంటుంది అన్న, మా ఇంటికి దగ్గరనే ఉంటుంది షాప్. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాయన ఉన్నప్పుడు మటన్ తీసుకుంటుండేనా, ఇంకా అలా ఆయన సడన్గా చనిపోయినాక ఇంక ఇతనే ఓన్గా పెట్టుకున్నాడు అన్న షాప్. అంటే వాళ్ళ ఆయనది ఇతను నడిపిస్తుండు. ఇంకా మా భార్య ఇట్లనే ఇంకా ఇప్పుడు ఇట్లా వీడియోలు పడతలేవు కదా, ఇంకా చాలా హెల్త్ బాగాలేదు, ఎందుకు వీడియోలు టెస్ట్ తీసుకో అని చెప్పేసి నేను ఇంకా వీడియోలకి ఒకసారి లైవ్ పెట్టినాక ఈ జనాలు ఇట్లా అన్నారు కదా, ఆ నుంచి ఇంకా ఇట్లా కాదులే నువ్వు డెలివరీ అయిపోయినాక చూసుకుందామనంటే మా భార్య ఉండి ఇట్లా కాదు చేస్తా అని చెప్పేసి అన్నది. వద్దులే కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నాను. సరే హెల్త్ బాగాలేదు కదా, నిన్న మొన్న చాలా దయ్యంతో పోరాడినావు, నీ హెల్త్ బాగాలేదు కొంచెం ఎనర్జీ కావాలంటే మటన్ కీమా తీసుకొస్తా అని చెప్పేసి ఇట్లా ఆయనతో తీసుకొస్తుంటే, ఆయన ఉండి ఏమేమి విషయం వీడియోలో బంద్ చేసినావు అని చెప్పేసి అని అంటే అన్న ఇట్లా వెళ్తా అన్న ఇది అంటే, అరే అవునా ఎప్పుడైనా ఇంట్లో కాకుండా ఇలా బయట కూడా అందుకు నన్ను వాడుకో షాప్ ఉంది కానీ అన్నా, నా షాప్ ఉంది అది నన్ను కూడా వాడుకో అని చెప్పేసి అన్నారకే, అరే చూద్దాం మనం ఒక కంటెంట్ చూసి చేద్దామని అని చెప్పిన. అప్పుడు నేను ఒక కంటెంట్ ఉండే నాకు టమాటా షాప్ కాడికి వచ్చి తాగుకుంటూ వచ్చి చేసినాం. అది చేసే వరకు మిలియన్స్ వెళ్ళిపోయింది అన్న. అది పోయేవారికి వాళ్ళందరూ చాలా మంది గుర్తుపట్టింది. అప్పుడు అరే మస్తు వేసినరా మస్తు వేస్తారా అని చెప్పేసి అన్నారు. ఇంకా మటన్ షాప్ కాడ కూడా రోజు ఆయన అంటే ఒక యాటను 2 రోజులు అమ్ముతున్నాయి అన్న. ఇంకా ఆ వీడియోల వల్ల రోజు చేసుకుంటా ఈ ఆదివారం పెడుతుండే అన్న వీడియోలో. ఇంకా ప్రతి సండే మటన్ కంటెంట్ ఉంటుంది అన్న, వీడియో ఉంటుంది. ఆయన ఇప్పుడు 860 అన్న
చాలా తక్కువ. హైదరాబాద్ లో 1200, 1400, 1500 దాకా ఉంది అనుకుంటా నాకు తెలిసి. అవునా మంచిది కూడా ఆయన పైన నీట్గా లేదన్న పొడేలు చిన్నవి కోస్తాడన్న పెద్ద లేదన్న. కాదు ఒక రోజు నువ్వు పోయి తలకాయ ఉందా అంటే నీకు లేదా ఆ కంటెంట్ మొత్తం మీరే ఇస్తారా లేకుంటే మేమేనా ఏం తీసుకుంటా నేనే ఎడిటింగ్ చేస్తా. కాదు మరి మీకు ఫ్రీగా ఇస్తాడా మటన్ ఏమన్నా ఇయ్యడా? లేదన్న అమౌంట్ ఆయన కష్టపడుతున్నాడు కదా అమౌంట్ చేసుకొస్తాను. మనం వీడియోలు తీస్తున్నా అని ఆయన ఫ్రీగా ఇవ్వడం ఏమైనా ఎక్కువ ఇస్తారా మరి? అంటే లివర్ వేస్తామన్నా. ఓకే కానీ ఎప్పుడైనా నువ్వు మటన్ కొట్టినావాడా కూర్చొని? లేదన్నా లేదు రాదు నాకు రాదు. ఏదో కూర్చొని ఏదో వీడియో తీసుకుంటాం కానీ రాదన్నా. కాదు పెళ్ళంతో కాకుండా వేరే మందితో ఎప్పుడు మాట్లాడినావు ఫోన్లో? లేదన్నా. లేదా మరి అన్నది కదా పెళ్ళంతో మాట్లాడితేనేమో వస్తుంది అదేనా? ఒకసారి డైలాగ్ ఉంటుంది అది ఒకసారి చేయండి అది. అంటే ఏదన్నా అది అంటే పెళ్ళంతో మాట్లాడితేనేమో సోది అనిపిస్తుంది. పెళ్ళంతో మాట్లాడితే సోది, అదే పక్కింటి పెళ్ళని మాట్లాడితే కోయిల పాట బాగుందా. మాట్లాడతారా? లేదన్నా లేదు కంటెంట్ అంతే. కంటెంట్ అంతే. నీ దగ్గర ఏమైనా దాచిపెట్టిందా అన్ని మాట్లాడుతూ ఉంటారా? కానీ ఒకటి లవ్ స్టోరీ ఉంది ఆయనకి. చెప్పిండా నీకు? మ్యారేజ్ అయినాక చెప్పిండు. బ్రేకప్ అయిందా లేకుంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు ఆమె మ్యారేజ్ చేసుకున్నా? లేదన్నా అంటే అట్లనే లవ్ చేసింది నేను సిన్సియర్గా చేసిన. అంటే ఎక్కడ అమ్మాయి ఇక్కడ మా లోకలేనా కానీ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది. పేరు స్టోరీ చెప్పా. అంటే చేసిన లవ్ చేసిన అమ్మాయి ఓ రోజు ఇట్లని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాగా లవర్స్ మంచిగా డ్రెస్సింగ్ స్టైలింగ్ అని అలా ఉన్నారంట. నేను నన్ను లవ్ చేయాలంటే అలా ఉండాలి నువ్వు కూడా, నా ఫ్రెండ్స్ అందరు ఏమనుకుంటారు, నువ్వు ఇంత చీప్గా ఉంటే నేను లవ్ చేస్తే నా ఫ్రెండ్స్ అందరు గలీజే అనుకుంటారు కదా, నాకు బ్యాడ్గా వస్తుంది కదా అని చెప్పేసి అన్నది. అన్నాడికే ఇంకా అరే ఏంది ఇలా అన్నది డైరెక్ట్ ఇంకా మొక్కమైనా చెప్పేసినాను. ఎవరితోనో చెప్పానే పంపిస్తే బాగుంటుంది. ఇంకా మాట ఇన్ని రోజులు అసలుకి తిరిగినా బాగా తిరిగిన ఫస్ట్ లవ్ కన్నా ఇంకా పిక్చర్లోనే ఉండిపోయి తిరిగినాక ఈ మాట అన్నారు కాబట్టి ఇంకా బాధ అనిపించింది అన్న. ఇంకా అప్పటి నుంచి వదిలేసుకున్నాను, ఈ లవ్వులు మనకు సెట్ కావు, నేను వాళ్ళలాగా తిరగాలంటే నేను ఇంకా నా ఫ్యామిలీ ఇంత మంచిగా ఉంటుంది కానీ కష్టం చేస్తున్నాయి, నా ఫ్యామిలీ ఇంత మంచిగా చిట్టీలు కానీ ఫైనాన్స్ కానీ నడుస్తున్నాయి, ఇదే చిట్టీలు ఫైనాన్స్ కట్టకుండా ఉంటే ఇట్లా నేను కూడా తిరగవచ్చు కానీ నా ఇల్లు అమ్ముకోవాలని చెప్పేసి అన్న. నేను కానీ సూటి బూటి వేసుకోవాలి, నేను కూడా మంచి తిరగాలంటే నా ఇల్లు మీరు ఓడిన వాడాలమ్మా, ఇప్పుడే నువ్వు ఇట్లా అంటే ఇట్లా రేపన్నా నా పెళ్ళి చేసుకుంటే చాలా ఉంటుందిలే అని అనుకొని వదిలేసుకొని ఇంకా నేను ఇంకా అంటే నాకు డ్రెస్ లేదని చెప్పేసి అన్నది కదా, అప్పటి నుంచి నేను వేసుకున్న బట్టలతో విడుదల ఇస్తాను నేను కూడా. కానీ మా భార్య అట్లా చూసుకోను, నేను వద్దు అంటది. నేనే షాప్ తీసుకెళ్ళి బట్టలు ఇప్పిస్తాను. మొత్తం ఆయననే చూసుకుంటాడు. నేను వద్దని చెప్తా కానీ ఇంకా నాకు డ్రెస్ వల్లనే ఒక అమ్మాయి నన్ను దూరం చేసింది, నువ్వు కూడా అట్లా ఉండకూడదు, నాలాగా బాధపడకూడదు అని మంచిగా ఉండు, నేను హ్యాపీగా లేకున్నా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు బుజ్జి అని చెప్తాడు. సో పాప పుట్టినాక మీ హ్యాపీనెస్ ఎంత పెరిగింది అసలు? నేను అంత కష్టపడి బ్లడ్ గక్కి అట్లా ఇట్లా చేసి మస్తు కష్టపడినా, పుట్టినాడు కొడదామన్నంత కోపం ఉండే పాపని, కానీ ఆ పాప ఫేస్ చూసాక ఇంకా మర్చిపోయినా. నవ్వలే కానీ ఇంకా మొహం చూసే వరకు నా ఏమంటారు నేను కన్నా కదా అనేసి ఇంకా ఎమోషనల్గా ఏడ్చిన. ఆ రోజు కొడదామని కోపం, అంటే ఇంత వామిటింగ్స్ ఉండే అని ఇంత ఇబ్బంది పెట్టింది ఇంకా అని కోపం ఉండే. అయితే పుట్టినాక ఇంకా మర్చిపోయినా ఆమెను చూసి. లేదన్న ఇక్కడ దూరం చేసారు అని కానీ నేను చూడలేదు. ఫోటో చూపించింది కానీ లేదన్నా అంత లేదు, మీరు అనుకున్నంత లేదు. ఏదో ఇట్లా డైరెక్ట్ ప్రపోజ్ చేద్దామని పోయినా, ప్రపోజ్ అయినాక పోతే నా అమ్మాయి ఇంకా నీకు నీవిని చూసుకున్నాం అని చెప్పేసి ఇట్లా గలీజ్గా మాట్లాడింది. ఇంకా మాట్లాడడానికి నేను బాగా ఇప్పుడు ఈ వీడియోస్ అనేది ఇస్తా ఉంటారు కదా, ఇప్పుడు కూడా పెళ్ళైనాక కూడా ప్రపోజల్స్ వస్తాయి కదా, వస్తాయి మనం మెసేజ్ చేస్తారా? లేదు చూపిస్తాను నేను. లేదు అంటే సపరేట్గా చేసినా యాక్సెప్ట్ చేయను అన్న, చేస్తారు మెసేజ్ చేస్తారు హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేస్తారు కానీ మొత్తం ఇలాగే చూపిస్తాను. చూపించారికి నేను
ఓకే. అయితే మీ ఇద్దరు వీడియోలు చేసినప్పుడు టేక్లు ఎక్కువ ఎవరు తీసుకుంటారు? నేనే. ఓకే. ఏమన్నా అంటాడా కోపం కానీ సీరియస్ కానీ ఏమన్నాడు? నీకు రాదుగా గోపి, నీకు దీంట్లో కొంచెం ప్రాక్టీస్ లేదు కాబట్టి. నాకు ఎవరికైనా ప్రాక్టీస్ ఉండదు, ఎవరైనా కష్టపడితేనే ఫలితం వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, నార్మల్గా ఉండు. ఒక టేక్ కాకుండా 2 టేక్స్ అయినా వస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, బాధపడకు, నేనేమన్నానని చెప్పేసి ఏమన్నాడు, నేర్పిస్తాడు. ఓకే ఒక రోజు తీయమన్నా సోమవారం అంటే శనివారం వరకు పనికి పోతామన్నా. నేను పనికి పోయి ఆదివారం ఒక రోజు నేను అప్పుడు చెప్తాను టేకులు రాసుకొని పెట్టుకుంటా అని, అంటే కంటెంట్ రాసుకొని పెట్టుకుంటాను. ఆదివారం వచ్చినాక ఒక 4 వీడియోలు 5 వీడియోలు చేసుకుంటాం. అదే రోజు నైట్ పాప వండుకున్నాక డబ్బింగ్ కొడతాం. డబ్బింగ్ కొట్టినాక నేను పనికి వెళ్తా కన్నా. పనికి వెళ్ళినాక నాకు మధ్యాహ్నం ఒక 1 అవర్ తిన్నాక 1 అవర్ టైం ఉంటుంది అన్న. ఆ టైంలో కామెడీ మ్యూజిక్ అవన్నీ ఎడిటింగ్ చేస్తా. ఇంకా 5:20కి అలారం పెట్టుకుంటా డైలీ. ఇంకా 5:30కి పోస్ట్ చేసేస్తాను వీడియో. అట్లా ఇంకా నేను పని చేస్తున్నాను కూడా ఎవరికి తెలియదు. అది ఒక ప్రెగ్నెన్సీ వీడియోలో పెయింటింగ్ పనిలో చూపించిన, కానీ ఆ పెయింటింగ్ పని చేస్తున్న కంటెంట్ అనుకున్నాను జనాలు. ఇంకా అది నేను రియల్గా పెయింటింగ్ పని చేస్తాను. అయితే ఇప్పటి వరకు నువ్వెవరికన్నా థ్యాంక్స్ చెప్పాలనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మర్చిపోలేని వ్యక్తులు మీ జీవితంలో? మా కన్నయ్య తప్ప నాకు, మా డాడీ, మా ఫ్యామిలీ తప్ప బయట ఎవరు లేరు. ఎవరితో నువ్వు మాట్లాడేది? ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? చాలా ఉన్నారు కానీ నేనే ఉండను ఎక్కువ ఉండవు. ఓకే. సో నువ్వు మర్చిపోలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా నీ జీవితంలో? మర్చిపోలేని వ్యక్తి అంటే నాకు ఎలా అన్న మా భార్యనే. ఏం లేదన్న, మంచి లైఫ్. ఎట్లా అనుకున్నాను ఎంత అంటే, నేను ఒక మంచిగా ఫేమస్ అయ్యి 10 మంది గుర్తుపడితే చాలు రాబోయ్ అని అనుకున్నా. కాదు, ఇప్పుడు ఆమె పెళ్ళైన తర్వాత ఈ తాగుడు అన్ని మానేసుకోవాలంటే మానేసుకున్నాను. వీళ్ళందరూ తాగుతారు కదా మరి? ఎవరు తాగరా వాళ్ళన్నా? లేదన్నా, అంత లేదు. చెప్పాడు ఎందుకు కాబట్టి వాళ్ళిద్దరు సరే కాదన్నా అని చెప్పాను. ఇద్దరు కలిసి కూర్చున్నా లేదాడు అడిగి ఇప్పుడు ఇంటర్వ్యూ లేదన్నా, ఇద్దరు కలిసి కూర్చోలే? లేదన్నా, ఇంట్లో కూర్చోలే? లేదన్నా, తినేటప్పుడు కూర్చోలే? అన్నం తినేటప్పుడు అందరం కూర్చుంటాం, బాయ్స్ లేడీస్ అందరం కూర్చుంటాం. సరే మీ వైఫ్ ఏ వంట మంచిగా చేస్తుంది? నా మటన్ కర్రీ బాగా ఇస్తానా. ఓకే. మటన్ కర్రీ అప్పుడప్పుడు నువ్వే వంట చేస్తావు కదా ఇంట్లో? అంటే నీళ్ళు తెలుసానా? చేస్తానా, నేను అప్పుడు చేస్తా. చేస్తుంటాడు నాకు పనిలో. లేదు, ఎప్పుడన్నా నాకు ఇబ్బంది అయినప్పుడు కన్నయ్య కొంచెం హెల్ప్ చేయమంటే చేస్తాడు. ఏం లేదు, నేనే చేసిన. మా పాప విషయాల్లో, నా విషయాల్లో, మా ఫ్యామిలీ విషయంలో నాకు మస్తు బెస్ట్. అసలు దొరకడు నాకు. మా డాడీ నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిందంటే మా కన్నయ్యను. అసలు నేను ఉండలేను. వాళ్ళ దేవుళ్ళు, అసలు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నేను వచ్చినాక చాలా చేంజ్ అయింది. అంటే నేను ఇంకా కొంచెం క్లోజ్గా మూవ్ అవుతాం. మామ కాడ మేము జోకులు వేసుకోవడం, కొట్లాడతాం. అంటే నవ్వుకుంటేనే, సీరియస్గా ఏ రోజు మేము ఉండం. కూతురు మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది, కానీ నన్ను కూతురు కంటే ఎక్కువ చూసుకుంటారు. నేను మా అమ్మ నాన్నని మర్చిపోయిన వాళ్ళని చూసి. బాగుంటారు. సో అత్తమ్మ నువ్వు ఎప్పుడన్నా కొట్లాడతారా? లేదు. అంటే ఈ కర్రీ మంచిగా లేదు, ఇది బాగుంది, అస్సలు లేదు. ఇద్దరు క్లోజ్ ఉంటారు. సో మరి వీడియోలలో ఏంది కొడితే పైసలు ఇస్తారు, కొట్టు అన్నట్టు. అవి కంటెంట్లు ఇంకా కొంచెం జనాలను నవ్వుపేయాలంటే ఇంకా అత్త కూడా కొట్లాడాలి ఆ విషయాల్లో, తప్పదు. సో జనాల గురించి మొత్తం తెలిసిపోయింది కదా, జనాలు ఎట్లా ఎంటర్టైన్మెంట్ అవుతారు, ఏమవుతారు అని చెప్పి. అయితే టాటూ వేయించుకున్నావు కదా, టాటూ ఒకసారి చూపి. అది ఒరిజినల్ టాటూనేనా? ఒరిజినల్ అన్న. ఓకే. అసలు ఎందుకు వేయించుకున్నావు? అసలు ఒరిజినల్ అది? ఒరిజినల్. కానీ ఎందుకు వేయించుకోవాలనుకున్నావు? అంటే ఇంకా ఏమంటారు అన్న, మా అమ్మ నాకు జయమాని ఇస్తే మా వారు నాకు లైఫ్ ఇచ్చింది. ఇంకా ఎవరన్నా అంటే నీకుంటే ఇంకా ఏమదే అనుకొని ఇంకా ఎమోషనల్గా నాకు ఏదో అనిపించింది అన్న.
వేయించుకోవాలి అని. అది చూసినప్పుడు ఏమనిపించింది, పాప పుట్టినప్పుడే కదా, అందుకే అది చూపి అనగానే వాళ్ళ పాప ఏడ్చింది, అందుకని చెప్పేసి ఎత్తుకోని చెప్పేసి మళ్ళీ ఇంటర్వ్యూలో పెట్టినాం. ఇప్పుడు ఏమి ఏడుస్తలేదు, మంచిగా చూస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు అని అనుకుంటుంది. నాకు తెలిసి ఏమనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన టాటూ చేయించుకుంటాడని. అసలు మాటలు చెప్పట్లేదు అసలు. అమ్మ మా ఇంటర్వ్యూ అవుతుంది, పేరు అన్విక. అన్విక, అన్విక నీ పేరు? అన్విక అనగానే చూస్తున్నావు, గొలగొల చేస్తారా, అలా చేస్తారా? చేస్తుంది అన్న, ఫుల్ చేస్తుంది. మీరు వీడియోలు చేస్తుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుందా? చాలా మధ్యలో రావడం చాలా. కొడతారా మీరు? లేదన్న, అస్సలు కొట్టలేదు. అంతగానో వామిటింగ్స్ లా చేసుకొని ఆమెను ఎందుకు కొడతాం. సో మీకు అన్విక, మీ అమ్మ మీ నాన్న యాక్టింగ్ చేస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళ మొహం లాగానే చేస్తారు వాళ్ళు, పైకి చూస్తున్నట్టుంది. ఎట్లా చేస్తారు వాళ్ళు? బాగా చేస్తారా? బాగా చేస్తారా? వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తాను నేను అని చెప్పు. మాట్లాడుతుందా ఏమన్నా పిలవడం కానీ? అమ్మ అంటది. అమ్మ అంటదా? అమ్మాను అంటే కొత్తలో అని చూడలేకపోతున్నట్టుంది. పిలుస్తుంది, అమ్మ అంటది, అత్త అంటది, కొన్ని అంటది లైట్ గా. ఓకే. సో ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే వీడియోస్ మీరు ఇద్దరు చేస్తారు కదా, వీడియో ఎవరు తీస్తారు? కెమెరామెన్ ఏమైనా? అత్తమ్మ తీస్తుంది. అత్తమ్మ తీస్తుంది. ఫోన్ వాడటం వచ్చా అమ్మకే? రాదన్న, ఇట్లా పట్టుకోమా అంటే పట్టుకుంటుంది. ఇంతకుముందు కెమెరామ్యాన్ ఉండే, అయితే మాకు తెలిసిన ఆయనకు మాటలు బయటి వాళ్ళు ఇట్లా ఎందుకు వాళ్ళు వీడియోస్ చేస్తుంటే వాళ్ళు ఇట్లా చేసుకుంటుంటే నువ్వెందుకు కెమెరా పట్టుకొని నువ్వెందుకు యాక్టింగ్ చేస్తావని నేర్పించారు బాగా. నేర్పించడం వల్ల తను దూరమైనాక ఆ వీడియోలో అయిపోతున్నాయి అని అనిపించిన తర్వాత ఒక రోజు అమ్మకు పట్టించిన. అమ్మకు కాలు నొక్కలేనా, ఇంకా పనికి పోతలేదు, ఇంకా ఎవరికైనా పనికి పోతే మెట్లు ఎక్కాలి, నాకు గంప పెట్టుకొని ఎక్కాలి, వద్దమ్మా నువ్వు ఇంటికన్నా ఉండని చెప్పేసి పంపిస్తున్నాయంట మేస్త్రి వాళ్ళు. ఇంకా ఇంటికన్నా అయిపోయింది అమ్మ. సరే అమ్మ ఒకసారి నువ్వు ఫోన్ పట్టుకోమ్మా, ఇట్లా పట్టుకోమ్మా, కదలకుండా పట్టుకో అంటే పట్టుకున్నది. ఇంకా పట్టుకున్నాక ఆ వీడియో అంటే అంతకుముందుకు అతను తీసిన వీడియోలు ఏమో 1,00,000-2 లక్షలు అవుతున్నాను. అమ్మ పట్టుకున్న వీడియో మిలియన్స్ పోయింది. అమ్మా నీ అదృష్టం ఉన్నట్టుందమ్మా అని చెప్పేసి అమ్మ ఇప్పటి నుంచి నువ్వే పట్టుకోమ్మా అంటే మొత్తం ఇంట్లో ఇంకోటి ఈ మంది కూడా బుజ్జి కన్నయ్య 99 సపరేట్ ఉందన్న ఇన్స్టా, దాంట్లో కూడా 1,00,000 దగ్గర ఉన్నారు. యూట్యూబ్ లో మా భార్యకి బుజ్జి కన్నయ్య 99 ఛానల్ కి 1,59,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. నా దానికి 89,000 మంది సబ్స్క్రైబర్స్. సిల్వర్ వెనకాల ఉన్నట్టుంది. సో అంటే ఎట్లా పైసలు ఎట్లా వస్తున్నాయి, రెవెన్యూ ఎట్లా వస్తుంది యూట్యూబ్ నుంచి? లేదన్న, యూట్యూబ్ నుంచి వచ్చిందంటే అదొక్కటే అన్న. ఓకే. ప్రమోషన్స్ ఎంత ఇస్తారన్న? ప్రమోషన్ 6,000 ఇస్తే 6,000, నాకు ఇంకా 3,000, 2,000. నెలకు మొత్తం ఎన్ని ఇస్తారు? నెలకు 1-2 అన్న, అంతే. అంతేనా? ఫాలోవర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. వేరే వస్తున్నాయి అన్న ప్రమోషన్లు, వేరే ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్లు అట్లా వస్తున్నాయి. అవి చేయకూడదు అని ఈమె అడ్డం ఉన్నప్పుడే నాకు దగ్గర పైసలు ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాం. ఈమె వద్దు జనాల మోసం చేసేది అని చెప్పేసి ఆపేసింది. ఆపినాక నాకు ఆ రోజు పాపకు 7 నెలలు 6 నెలలు ఉన్నప్పుడు పాపకు కడుపు అదే హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు అన్న. చెప్తే కర్నూలు రాసిండ్రు, అది చూపించుకొని కన్ఫర్మ్ కోసం అని పోయినాక ఏమో హాస్పిటల్కి పోయిందన్న. నేను అంటే అమ్మ ఉంది పక్కల, నేను ఒక్కని బయటకు వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏ వీడియోలు ఆలోచించాలన్నా లేకపోతే ఎందుకు ఏం ఆలోచించాలో అర్థమైతే పిచ్చోన్లోకి అయిపోయినాయి. ఇంకా బయట వచ్చి కూర్చున్నాను, హాస్పిటల్ బయట కూర్చుంటే కర్నూలు అన్న ఒక అన్న గుర్తుపట్టి అన్న నువ్వు రీల్స్ ఇస్తావా అని చెప్పేసి అన్నాడు. ఇంకా అన్నాక అవన్నా ఇది అని చెప్పేసి అన్న ఎందుకు ఏడుస్తున్నావు అన్న, ఈడొచ్చి ఇక్కడే ఉన్నావు ఏందన్నా, ఇది కర్నూలులే అంటే లేదన్నా వనపడతాన్నా. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అన్న ఇట్లా అయిందన్న, ఇట్లా ఉందన్న, పాపకి ఇట్లా ఉందంటే ఏం కాదన్న, అంత మంచి జరుగుతుంది, ఏం కాదు పాపకి అంత మంచి జరుగుతుంది, ఏం రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సరే అన్న దాన్న అప్పటికి 12:30 అవుతుందన్న. హోటల్కి వెళ్ళి ఆయన తినిపించిండు అన్న అంత మంచిగా ఉంటుంది అన్న ఇది అని చెప్పేసి ఆయన ఏ నోటి అన్నాడో ఆంటీ ఫోన్ వచ్చిందన్న, ఏమో ఫోన్ చేసిన పాపకి ఏం కదా అంత మంచిగా ఉందని చెప్పిందన్న. ఇంకా అన్న వాడికి అసలు ఆయన ఎవరో ఏం గతం తెలియదన్న, ఫాలోవర్స్ అన్నాడు. ఇంకా ఆయన నోటి నుండి అన్నవాడికి మళ్ళీ కలుసుదామన్నా అని ఆయన ఇక్కడ నుండి వచ్చినా కూడా తెలియదన్న. ఆయన ఇట్లా అన్నాడు అన్న, ఇట్లా అన్నాడు ఫోన్ వచ్చింది. ఇంకా దానికి అప్పుడు కర్నూలు కూడా చాలా మంది ఉన్నారు అన్న ఫాలోవర్స్. ఎక్కువ గుర్తుపట్టదంటే కర్నూలే అన్న. సో ఎప్పుడైనా బాధపడ్డా? బాధపడి
బాధపడే విషయాలు అంటే వాళ్ళ ఆయన విషయాల్లో బాధపడుతుంది అన్న. ఏమని? అంటే వాళ్ళ ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదన్న. హెల్త్ కొంచెం అంటే నడుములు నొప్పులు అవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా అదే బాధపడుతుంది. రోజు ఫోన్ చేస్తుంది. ఇంకా ఒకరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందనంటే ఇంకా టెన్షన్ పడుతుంది, ఏడుస్తుంది. ఇంకా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇంకా నాయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అంటది. అంటే చాలా లాంగ్ చేసిన అన్న డ్యూటీ. ఆ నుంచి వీళ్ళ ఊరికి రేమొద్దుల అని వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ 60 కిలోమీటర్ ఉంటుంది అన్న. 60 కిలోమీటర్ పోయి రావాలి. చాలా లాంగ్ అయింది. ఇంకా ఏడుస్తుంది. ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే ఏడుస్తుంది. మా మమ్మీ ఏంటంటే ఛార్జింగ్ చూసుకోవడం ఒకసారి. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటి పక్కల పిల్లలు బొమ్మలు చూసుకుంటా ఛార్జింగ్ అయిపోతుంది. సో ఫోన్ కావాలా నీకు? తీసుకో, ఫోన్ తీసుకో. ఆడుకుంటారా ఫోన్ తోటి? నా ఫోన్ తీసుకుంటుంది. ఓకే. నా వీడియోలో డాన్స్ చేస్తుంది. సో మీ డాడీకి ఫోన్ చేద్దాం, ఒకసారి మాట్లాడదాం. అంటే ఆఫీస్లో ఉంటాడా? ఆఫీస్లో ఉంటాడు. సో కష్టం ఏమవుతుందా? కొంచెం కష్టమే. ఓకే. సో ఫైనల్గా అంటే మీకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి? వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటేనా, మాకు ఇంత మంచి సపోర్ట్ చేస్తున్నానుకో అసలుకి మర్చిపోలేను. నేను ఎట్లా అంటే చెప్పాను అర్థమైతే లేదన్న. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నానుకో నేను నువ్వు చెప్పు. మాకు ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు మర్చిపోలేక మాకు ఇందులో ఎంత బాధలున్నా వాళ్ళని నవ్వేయడానికే మేము మంచి యాక్టింగ్ చేసి వాళ్ళని నవ్విస్తున్నాం. వాళ్ళకి మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తే మాకు ఇంకంతకంటే ఇంకేం కావాలి. కానీ ఇన్ని వీడియోలు చేస్తున్నా అంటే ఒక జీవితం వెనకాల ఇన్ని కష్టాలు ఉంటే ఒకసారి చూడండి. పాపం 10th క్లాస్ నుంచి ఆయన కష్టాలు, దాని తర్వాత పెయింటర్గా అది అయితే నాకు ఒకటి అనిపించింది, అంటే పెన్ తోటి రాయని కదా, అంటే పెయింటింగ్ వర్క్ చేసి అది పట్టుకోవడానికి రాలేదు అన్నావు చూడు. అది కానీ అంటే మీ నాన్న మంచితనం కానీ, అంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళ నాన్న అట్లా ఉండి మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత మంచిగా అవ్వడం. సో అంటే అందరి జీవితాలలో కష్టాలు ఉంటాయి. కానీ ఇంకో విషయం నేను ఒకటి చెప్పాలి, వచ్చిన తర్వాత ఫుల్ హీట్ ఉంది, అంటే ఎండాకాలం కదా హీట్ ఉంది. ఇంకోటి ఇది ఇంతే ఉంది, హాల్ చిన్నగా ఉంది. వచ్చినప్పటి నుంచి అంటున్నారు ఏమని అంటే, అన్న మా ఇల్లు చిన్నగా ఉంది అన్న మా ఇల్లు చిన్నగా ఉంటే ఏంటి, మనుషులు మంచోళ్ళు అయితే చాలు, మనసు మంచిగా ఉంటే చాలు. సో అది మీ దగ్గర ఉంది. సో మీరు మంచిగా అంచెలంచెలుగా మంచిగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ ఈ శివగాడు కోరుకుంటుండు. సో మీకు మంచి పేరు వస్తుంది, సో మంచిగా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.